గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, కంచెరేగి తీపివోలే లచుమమ్మ, నీ కంఠమెంత మధురమేవో లచుమమ్మ. ఎందుకు అవకాశాలు రాలేదో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంత మంచి వాయిస్ కి. ఈ సిందనన్నిట కూసుంద పంచయ్యనియవు, ఇంటోడివే గాని ముద్దిస్తే మరా ముసయ్యవు. నా బంగారి మావా, నా బలశాలి మావా. గొంతులో ఎక్కడ కూడా కొంచెమన్నా ఆ స్ట్రెయిన్ అవుతున్న ఫీలింగే లేదు, సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతుంది. పోలీస్, హోమ్ గార్డ్ ఇట్లాంటి ఉద్యోగాలంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా రమ్మంటే వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం యూనిఫామ్ అంటే చాలా ఇష్టం మేడం. తర్వాత సింగింగ్ అంటే ప్రాణం. ఓ వెలిగే వెన్నెలమ్మ, చల్లని జాబీలమ్మ, తెల్ల మల్లేలమ్మ, విరబోసిన చాజే కొమ్మ, మా అమ్మ యాడన్నా కనిపించిందా. పిల్లలకి కంపల్సరీ అమ్మ నాన్న అనేది ఖచ్చితంగా ఉండాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళ చెల్లె పెంచింది మేడం నన్ను. హాలిడేస్ వస్తాయి, పిల్లలు ఉంటారు, అందరు అమ్మమ్మ నానమ్మ అని వెళ్తూ ఉంటారు, నా పిల్లలు అక్కడే ఉండిపోతారు. ఎవరు ఫోన్ చేసి వాళ్ళందరినీ అడుగుతున్నాం, మా అమ్మ ఫోటో ఉందా మీ దగ్గర అని. లైఫ్లో ఎన్నో టర్నింగ్స్ తీసుకొని ఇక్కడ అయిపోయారు. మీరు రేలారే రేలాలో కూడా పాడారని చెప్పి విన్నాము. ఎప్పుడండి, ఏ ఇయర్ లో వెళ్ళారు, ఎలా వచ్చింది అవకాశం? అన్ని డిస్ట్రిక్ట్లలో కాంపిటీషన్స్ పెట్టారు. 250-300 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. టాప్ 5లో నేను ఒక్కదాన్ని. పోలీస్ కళా బృందంలో సింగర్స్ కావాలి అని చెప్పేసి డిస్కషన్ వచ్చినప్పుడు మా నాన్నమ్మ బాగా కనెక్ట్ అయ్యింది. అంటే అమ్మ లేదు, ఎలా బతుకుతుందో, ఎలా చూసుకుంటారో అని బాధపడ్డాను. నిజామాబాద్లో కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు, కానీ కొంచెం ఫీలింగ్ ఉందన్నమాట వాళ్ళకి. ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అంటే ఏం చెప్తారు? విలేజ్లలో ఎక్కువ మేడం మా అమ్మ నాన్న పాటలు చాలా పేరు తీసుకొచ్చి పెడతాయి. బాధ గల ఇన్సిడెంట్స్ ఏంటంటే బస్ స్టాండ్లలో కానీ, రైల్వే స్టేషన్లో కానీ చాలా మంది ముసలి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నాతో పాటు ఎవరున్నారో తెలుసా? తను ఒక సింగర్. తను హోంగార్డ్గా తన విధులు చక్కగా నిర్వర్తిస్తూ, అదేవిధంగా పోలీస్ కళా బృందం ద్వారా ఎటువంటి సమస్యలకైనా సరే తన పాటల రూపంలో, తన గొంతు ద్వారా జనాల్లో అవేర్నెస్ కల్పిస్తూ, ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ, అదేవిధంగా తన ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేస్తూ, రేలారే రేలాలో తన పాటల ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న సీత గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇంకెందుకండి ఆలస్యం, తనతో మాట్లాడి మంచి మంచి పాటలు తన నోటి ద్వారా మనం ఇప్పుడు వినేద్దాం. నమస్తే సీత గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సీత గారు, మీరు జనరల్గా ఆడవాళ్ళు ఇంట్లో ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఇంట్లో మాత్రమే హౌస్ వైఫ్గా ఉంటూ వండి పెడుతూ అన్ని రకాల పనులు చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్లో మాత్రం బయటికి వచ్చి జాబులు చేయటం కానీ, బిజినెస్లు కానీ, ఇంట్లో సేమ్ టైం ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇదంతా కొంచెం కష్టమైన పనే. అవును. మీరు అంటే ఇప్పుడు పోలీస్, హోమ్ గార్డ్ ఇట్లాంటి ఉద్యోగాలంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా రమ్మంటే వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యూనిఫామ్ అంటే చాలా ఇష్టం మేడం. తర్వాత సింగింగ్ అంటే ప్రాణం. ఓకే. కాబట్టి ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా మందికి నచ్చిన ఫీల్డ్ లో కంటిన్యూగా చేసుకునే అదృష్టం చాలా మందికి ఉండదు. సో నాకు స్టార్టింగ్ సింగింగ్ ఇష్టం కాబట్టి దాని పర్పస్ హోమ్ గార్డ్గా ఒక పోలీస్ కళా బృందంలో నాకు పోస్టింగ్ రావటం, అట్లా జనాలకు అవేర్నెస్, ఎలాగో ఎలా జనాలకు వెళ్తున్నాము, మనం చేస్తున్న పనికి తగ్గట్టు జనాలకు ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం. నా వంతు ప్రయత్నంగా ముందుకు వెళ్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఇష్టమైన పని కదా, కష్టం అనిపించట్లేదు, హ్యాపీగానే అనిపిస్తుంది. ఏ వయసు నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశారండి? చిన్నప్పటి నుంచే మేడం, 5-6 years నుంచే స్టార్ట్. అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి పాడడం
అలవాటు అయిపోయింది. ఏదో కూనరాగాలు తీస్తూ ఓకే. ఈరోజు ఇక్కడ దాకా రావడం. ఆ కూని రాగాలే ఇప్పుడు ఇంత తీయటి గొంతు మా ముందు లైఫ్ ఇచ్చాయి ఆ, ఓకే ఓకే. ఎలా అండి, అంటే మీకు పాడటం ఎలా అలవాటైంది? ఎవరైనా చూసి పాడాలి అనిపించిందా, లేదంటే ఎట్లా అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంట్లో అమ్మ పాడేదని ఇంట్లో అందరు చెప్తారు. మా అమ్మ తర్వాత మా అమ్మమ్మ పాడేది, అలాగే మా అమ్మ వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ పాడతారు. ఓకే. సో మేబీ అమ్మ జీన్స్ అనే అనుకుంటున్నా. అంతే అంతే, నిజంగా ఖచ్చితంగా మన బ్లడ్ ఎక్కడో ఒక దగ్గర జీన్స్ లో ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఎవరికో ఒకరికి వస్తుంది. అవునవును. మీ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరికీ ఉంది. అవును, అమ్మ వాళ్ళ సైడ్ ఆల్మోస్ట్ అందరికీ ఉంది, ఓకే ఓకే. తాతయ్యతో సహా. మీరు అంటే వాళ్ళ ద్వారా ఏమైనా సాంగ్ నేర్చుకున్నారా స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో అంటే స్కూల్లోనే స్టార్ట్ చేయడం. అమ్మ దగ్గర నుంచి అంటే ఏం నేర్చుకోలేదు. అమ్మ యాక్చువల్లీ అమ్మ లేదు నాకు, 1 year అప్పుడు అమ్మ చనిపోయింది. ఓకే. సో మీ అమ్మ ఇలా పాడేది అలా పాడేది అని అట్లా చెప్పడం, మేబీ అదే అయి ఉండొచ్చు. అలాగే పాటలు పాడుకుంటూ ముందుకు వచ్చేసాను. ఓకే. అంటే మీకు అమ్మ లేదు, అమ్మ పాటలు పాడేది, అమ్మ కోసం నేనేమైనా పాట పాడాలి, రాసుకోవాలి, ఇలా పాడాలి అట్లా ఏమైనా ఎప్పుడైనా ఆలోచించారా? రాసుకోవాలంటే ఎప్పుడు అనుకోను, కానీ అమ్మకు సంబంధించిన ఏ సాంగ్స్ వచ్చినా కూడా చాలా ఎమోషనల్ అయిపోతాను. ఓకే. హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి ఒక పాట కాస్త మనకి రిలీఫ్ ఇస్తుంది అమ్మని తలుచుకోవడానికి. అవును, ఎన్ని పాటలు పాడుకున్నా అమ్మ పాట పాడుకుంటే ఆనందం వేరు అనిపిస్తుంది. వేరు. అవును. ఒక్క పాట అమ్మ గురించి ఏదైనా మా కోసం. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, వెచ్చని నీ కడుపున మోసి వెలకట్టని ప్రేమను చూపి ప్రాణవాయు అందించంగా, పసిగుండె స్పందించంగా, మన ఆకలి తీర్చే తల్లి మన ఆలన తీర్చే తల్లి, ఎంత జాలి గుండె అమ్మా ఎంత జాలి గుండె, అందుకే జగతి ఇలా ఉండే, నా కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగిన మోక్షము నాకుండే, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి. సూపర్ అండి, నిజంగా. థ్యాంక్ యూ మేడం. ఎంత చక్కగా అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అసలు మీ అందరం నోటి మాట ద్వారా ఏదో రకంగా చెప్తాం, మీరు అసలు పాట రూపంలో చక్కగా చెప్తున్నారు. అసలు అందులో పదాలు కూడా ఎంత చెప్పినా నిజంగా అమ్మకు మనం తక్కువే. ఈ పాట యాక్చువల్లీ సాయి చంద్ అన్న చనిపోయారు కదా, అన్నయ్య రాసిన పాట ఇది, అన్ననే పాడాడు సాంగ్. ఓకే. చాలా మొత్తం ఆ సాంగ్ అంతా వింటే మనం తెలియకుండానే కళలో వచ్చేస్తాయి. నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతాం. పాటలన్నీ అమ్మ పాటలకు ఎత్తు, ఇదొక ఎత్తు అన్నమాట. చాలా ఎమోషనల్ గా ఉంటుంది సాంగ్ మొత్తం. అంటే ఎక్కడ ఎలా పాడాలి, హైకి వెళ్తుంటే లో, అంత కరెక్ట్ గా అసలు వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంత ఎమోషనల్ సాంగ్ అయినా కూడా ఆ వాయిస్ లో ఎక్కడో అట్లా సన్నగా గొంతు. అది నేర్చుకున్నారా మీరు సంగీతం ఏమైనా? లేదు మేడం, సంగీతం నేర్చుకోలేదు. ఆలోచన ఉండే గానీ అవకాశం రాలేదు. ఓకే ఓకే. అంటే విలేజ్ లో కదా అది నేర్పించడం, ఆ టైంలో ఎవరికి తెలియదు కాబట్టి, ఇంట్లో ఫ్యామిలీకి పెద్దగా అవగాహన లేదు వీటి మీద, కాబట్టి అంత అవకాశం ఎక్కడ రాలేదు. ఓకే. మీ హస్బెండ్ వాళ్ళు అంటే పెళ్లికి ముందు నుంచే చిన్నప్పటి నుంచే పాడుతున్నారు కదా, పెళ్ళప్పుడు తనకు చెప్పారా ఇలా అంటే సాంగ్స్ పాడుతుందని? వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఎలా? అన్ని తెలుసు, చెప్పి అంటే ముందే తెలుసు అనమాట. అంటే మాకు దూరం రిలేషన్ తను, అత్తమ్మ వాళ్ళ కొడుకు. ముందే తెలుసు. యాక్చువల్లీగా మా అత్తమ్మ కూడా మంచి సింగర్ కాబట్టి మా ఆయన కనెక్ట్ అయిపోయారు. మీ అత్తమ్మ కూడా సింగర్? అవును, ఫ్యామిలీ మొత్తం సింగర్స్ ఉన్నారు అయితే. ఓకే, మంచి సపోర్ట్ ఉంటది అయితే మీకు? ఇంకా సపోర్ట్ ఉంటది ఎక్కువ, మా మామయ్య సపోర్ట్ ఇంట్లో. ఓకే. అంటే మా
నాన్నకి వాళ్ళకి దూరం రిలేషన్ కానీ ఇక నాకు సొంత నాన్నకంటే ఎక్కువ అన్నమాట. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ లేని లోటు మామయ్య బ్యాలెన్స్ చేశారు ఓకే, ఈ రోజు వరకు. సూపర్. నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. అవును, అత్తవారింటికి వచ్చిన తర్వాత ఎంత అమ్మలా చూసుకున్నా అది బ్యాలెన్స్ అవ్వదు. నిజంగా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారంటే మీ అదృష్టం అనే చెప్పాలి. నాకు పిల్లలు డ్యూటీ కొంచెం స్ట్రగుల్ అనిపిస్తుందని ఇటువైపు కొంచెం రావడానికి నేనే ఆలోచిస్తున్నాను, కానీ ఇంట్లో ఎప్పుడు సపోర్ట్ ఉంది. ఓకే, మీరు రేలారే రేలాలో కూడా పాడారని చెప్పి విన్నాము. ఎప్పుడండి, ఏ ఇయర్ లో వెళ్ళారు, ఎలా వచ్చింది అవకాశం? అది 2010లో మేడం. అంటే అన్ని డిస్ట్రిక్ట్లలో కాంపిటీషన్స్ పెట్టారు, రేల కాంపిటీషన్స్. ఆ టైంలో సెలక్షన్స్ అయినాయి నిజామాబాద్ లో. అందులో 250-300 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. అందులో టాప్ 5 లో నేను ఒక్కదాన్ని అనమాట. 250-300 లో మీరు టాప్ 5 లో. సూపర్ అండి. 5 ఎపిసోడ్స్ చేశాను. తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ, అపెండిక్స్ అయ్యి అక్కడ నుంచి డ్రాప్ అయ్యి మధ్యలో వెళ్ళిపోయాను. 5 ఎపిసోడ్స్ చేశాను అందులో. ఓకే ఓకే, ఎలా ఉండే అంటే మీరు స్టేజ్ పైన పాడడం అదే ఫస్ట్ టైం? అదే ఫస్ట్ టైం. కెమెరా, స్టేజ్, మేకప్ ఫస్ట్ టైం లైఫ్ లో. ఓకే, ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ మీకు? బాగుంది మేడం. ఎందుకంటే నిజంగానే మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఎంతో మంది సింగర్స్ ని ఒక్క చోట చూసరికి అంటే మనకు అనిపిస్తుంది కదా, నేనే తోపు అని ఫీలింగ్ వస్తుంది కదా. అవునవును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహా మనం మించిన చాలా మంది ఉన్నారు సొసైటీలో అనిపించింది. ఎవరు తీసిపోయేలాగా ఉండేది కాదనమాట. అందరూ ఇంకోటి ఏంటంటే మేము పాడుతున్నాం, టాలెంట్ ఉందని ఎవరు కూడా పొగరుగా ఉండేటోళ్ళు కాదనమాట. అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒక్క తల్లి పిల్లలాగా అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. డైరెక్టర్ సార్ గాని బాగుండేవాడు, యాంకర్ ఉదయ్ భాన్ అక్క గాని చాలా ఫ్రెండ్లీగా. అంటే అది ఒక షూట్ లాగా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఉన్న 3-4 మంత్స్ అదొక ఇల్లు లాగా వెళ్ళడము, షూట్ చేసుకోవడము, మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోవడము, మళ్ళీ అందరు హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా నిద్ర వచ్చిందాగా పాడుకోవడము, చాలా ఫన్నీగా హ్యాపీగా నడిచిపోయింది. అప్పుడు ఒక ఫ్యామిలీ ఈవెంట్ జరిగితే అంత బంధువులంతా కలిసినట్టుగా అనిపించింది. అవును. ఓకే, ఇప్పటికీ అందరూ టచ్ లో ఉంటుంటారా? టచ్ లో ఉన్నాం. మొత్తం ఫస్ట్ సిరీస్ నుంచి లాస్ట్ వరకు అందరు టచ్ లో ఉన్నాం. ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, దాంట్లో అందరూ రెగ్యులర్ గా అన్ని ఎవరి ఏం సాంగ్స్ పాడినా, ఏవి ప్రోగ్రామ్ చేసినా అందులో అప్లోడ్ చేయడం, చూసుకోవడం, రెగ్యులర్ గా కలవటం, మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. జనరల్ గా ఎవరైనా అంటే నార్మల్ గా పాడటం వేరు, ఆడుతూ పాడుతూ అలా పాడేస్తుంటాం అందరి ముందు అయినా సరే. ఒక స్టేజ్ పైకి వెళ్ళి పాడుతున్నామంటే తెలియకుండానే భయం అనేది వస్తుంది, ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంటాం. అట్లా ఏం అనిపించలేదా మీకు? స్టార్టింగ్ రేల ఫస్ట్ కదా మేడం, అది కెమెరా గానీ అదంతా ఫస్ట్ టైం కాబట్టి ఒక్కసారి సాంగ్ పాడుతూ మధ్యలో మర్చిపోయినా, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయించారు. ఓకే, అంతకు మించి ఇప్పటిదాకా అయితే ఎక్కడ కూడా అంటే పోకపోవడం తర్వాత విషయం, పోయిన తర్వాత ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేసి వచ్చినవే ఉన్నాయి. ఓకే, ఏం పాట మీరు అక్కడ పాడింది మర్చిపోయింది? అది రాగిపల్లోరింటికాడ అని. ఒక్కసారి పాడరా? రాగిపల్లోరింటికాడ రంగురట్నం బాయికాడ, రాగిపల్లోరింటికాడ రంగురట్నం బాయికాడ, నక్కుబోసిన నల్లరేక ఒక్క సెక్కాల ఎరో నాయనో నారాయణ, నేనేమి సేతును దేవుడో దేవుడో జెందారుడా, రాగిపల్లోరింటికాడ రంగురట్నం బాయికాడ, నక్కుబోసిన నల్లరేక ఒక్క సెక్కాల ఎరో నాయనో నారాయణ, నేనేమి సేతును దేవుడో దేవుడో జెందారుడా, ఎల్ల నావులు కట్టుకొని ఏటిగడ్డుకు నువ్వు పోతే, ఎల్ల నావులు కట్టుకొని ఏటిగడ్డుకు నువ్వు పోతే, సన్న బియ్యం సిన్ని సేపలు నీకు సద్దీరెత్తురో నాయనో నారాయణ, నేనేమి సేతును దేవుడో దేవుడో జెందారుడా. ఎక్కడ మర్చిపోయారు పదం ఇందులో? అది లాస్ట్ చిన్న ఉంటది, మర్చిపోయినా. ఏమన్నారు అప్పుడు గెస్ట్లు? అక్కడ ఏంటంటే మేడం, సాంగ్ కరెక్ట్ పాడిందా లేదన్నది కాకుండా వాయిస్ బాగుందా లేదా దానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. రేలా అంత సక్సెస్ కావడానికి, అంతమంది సింగర్లు ఇవాళ లైఫ్ లో సెటిల్ కావడానికి మెయిన్ ఆ వాయిస్. ఎలా పాడారన్నది మార్కు మాత్రమే చూస్తారనమాట. దాంట్లో ఇక్కడ మిస్టేక్ ఏంది, ఈ పాటకి సాంగ్ వాయిస్ సెట్ అయిందా లేదా అంతవరకే చూసేవాళ్ళు. అట్లా కాబట్టి చాలా మంది గెటిన్ అయిపోయి. ఓకే, ఏమొచ్చాయి మీకు వాళ్ళ దగ్గర నుంచి అంటే కాంప్లిమెంట్స్ ఆ రోజు? సుద్దాల అశోక్ తేజ సార్ ఉన్నారు, గోరెటి వెంకన్న సార్ ఉన్నారు, ఇంకా శ్రీధర్ అని చెప్పేసి ఫిల్మ్ డైరెక్టర్ సార్ అట. ఆయన ఆ రోజు అంటే వీక్లీ ఒకరు గెస్ట్ గా వచ్చేవాళ్ళు. ఆయన అన్నారు, గోరెటి వెంకన్న సార్ వచ్చేసి వీళ్ళకంటే వీళ్ళ తాతలాగా వాడుతున్నావు ఉన్న వాళ్ళందరికంటే అని చెప్పి ఒక మాట అన్నారు. సుద్దాల సార్ వచ్చేసి
9 నెలలు కడుపులో మోసిన మీ అమ్మని 100 ఏళ్ళు నీ గొంతులో పెట్టుకొని గాయంలాగా ముందుకు సాగిపో అని చెప్పారు. నిజంగా చాలా మంచి కాంప్లిమెంట్ ఇది. కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో ఆయన మించిన మించినోళ్ళు లేరు. తర్వాత ఈయన శ్రీధర్ సార్ వచ్చేసి ఈ వాయిస్ దొరకక చాలా మంది బాంబే వెళ్ళి తెచ్చుకుంటున్నారు సింగర్స్ ని అని చెప్పేసి అన్నారు. ఓ నిజంగా అసలు మర్చిపోలేరు కదా లైఫ్ లో ఎప్పటికీ. అక్క ఉదయం అనక సిటీ పిల్ల అని పిలిచేది అనమాట. ఇక్కడ మీది ప్రాపర్ అనే ఒక సందర్భంలో అడిగితే మాది నిజామాబాద్ అక్క అంటే నిజామాబాద్ ఎక్కడ అని అడిగారు. నిజామాబాద్ సిటీ అక్క అని చెప్పాను. ఇక స్టేజ్ మీద పిలిచినప్పుడల్లా సిటీ పిల్ల వస్తుంది సీటు కొట్టది అని చెప్పేసి చెప్పేది అనమాట. చాలా ఫన్నీగా చాలా అంటే అందరము కాంపిటీషన్ గా తీసుకునే వాళ్ళం, అట్ సేమ్ టైం అందరం ఫ్రెండ్లీగా కూడా ఉండేవాళ్ళం. ఓకే, అంటే ఆన్ స్క్రీన్ ఓకే, ఆఫ్ స్క్రీన్ కూడా అంటే సార్ వాళ్ళు అందరూ నార్మల్ గా ఇలానే మాట్లాడుతుంటారా? ఇలాగే బ్రేక్ వచ్చిందంటే ఇక అది అక్కడ ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాం మేడం. స్టేజ్ మీద పాడదేయడం మర్చిపోతాం అని కింద దిగితే అందరం అప్పుడు 17, 16, 19 ఇయర్స్ వాళ్ళమే కాబట్టి ఏజ్. అందరం చిన్న పిల్లలు. ఇంకా నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు, 15 ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు. మ్యారేజ్ అయిందా? లేదు. అందరం చిన్న పిల్లలు కాబట్టి కోతి చేష్టలు ఎక్కువ. అందులో అప్పుడు ఇంత పెద్ద స్మార్ట్ ఫోన్లు లేవు కాబట్టి చిన్న నోకియా ఫోన్స్ ఏవన్నీ ఉండేటి. ఆ టైంలో నా దగ్గర ఫోన్ కూడా లేదు. అక్కడ నుంచి డైరెక్ట్ సార్ దగ్గర ఎవరి దగ్గర తీసుకొని మావయ్యకి చేసి మాట్లాడేదాన్ని అనమాట, నాన్నకి అట్లా. అప్పుడు అంతా కొద్దిగా నవ్వుకోవడము, సరదాగా ఏదో ఆడుకోవడము, అంతాక్షరి ఇలా సరదాగా ఉండేది అనమాట. అట్లా ఉన్నాం కాబట్టి ఈ రోజు వరకు ఆ బాండింగ్ నడుస్తుంది. ఓకే, రేలా కూడా చాలా జరిగినాయి కదా సీజన్స్. మీరు ఏ సీజన్ కి వెళ్ళారు? అది లాస్ట్ మేడం, 7th సీజన్. ఓకే, మళ్ళీ ఉంటే ట్రై చేసే వాళ్ళ మరి మీరు? డెఫినెట్ గా చేసేదాన్ని. సార్ కూడా నెక్స్ట్ మళ్ళీ అనుకుంటున్నాం సీత నువ్వు ప్రిపేర్ గా ఉండని కూడా చెప్పారు ఈ మధ్య కాలంలో. ఓకే, అంటే అది మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది తెలియదు. మీకు ఏమనిపించింది అంటే లాస్ట్ వరకు కంటిన్యూ అయ్యి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది, మధ్యలో డ్రాప్ అయిపోయినా అని అట్లా ఫీలింగ్ అసలు ఏమనిపించింది మీకు? అసలు అట్లా ఏం ఫీల్ కాలేదు మేడం. అంటే ఇది మిస్ అయిందంటే లైఫ్ లో ఏదో ఒకటి బెటర్ చూద్దాం అన్న. ఈ రోజు వరకు కూడా అలాగే వెయిట్ చేస్తూనే ఉంటా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేంత వరకు. ఓకే, మీకు అవకాశాలు ఏం రాలేదా? అంటే ఇప్పుడు నార్మల్ గా మనం విలేజ్ లో తిరుగుతూ పాడుకోవడము అదంతా వేరు, ఒక ప్రోగ్రామ్ కి రేలా అంటే మామూలు ప్రోగ్రామ్ ఏం కాదు, చాలా మందికి అవకాశాలు వచ్చాయి ఆ ప్రోగ్రామ్ ద్వారా. మరి మీకేం రాలేదా? ఏం రాలేదు. నా సిరీస్ లో వాడిన వాళ్ళు చాలా మటుకు ఒకళ్ళిద్దరు సెటిల్ అయ్యారు తప్ప అందరూ ఇక అంతే ఓన్ గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని నడిపించుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, లేదా జాబ్ చేసుకోవడం, ఇలా సెటిల్ అయిపోయారు. ఓకే, పాటలు పాడుతున్నా ఏదో నార్మల్ గా నాకు ఇంట్లో అందరూ పాడుతున్నారు నేను పాడుతున్నా అట్లా కాకుండా నేను దీంట్లో ఈ ప్రొఫెషన్ లో పైకి వెళ్ళాలి ఇంకా బాగా అట్లా అనిపించిందా? వెళ్ళాలన్న ఆలోచన ఉందా మీకు? ఇప్పటికీ ఉంది, ఈ రోజు వరకు ఉంది. ఓకే, చివరి రోజు వరకు ఆ ఫీలింగ్ ఉంది. యూనిఫామ్ సర్వీస్ లన్నా ముందుకు వెళ్ళాలి, లేదంటే మైక్ పట్టుకున్నాను కదా దీంట్లోనన్నా ముందు, రెండిట్లో ఏదో ఒక దాంట్లో గెటిన్ అవ్వాలి అని కసి అయితే బాగా ఉంది. ఓకే, ఎవరికి చెప్పని విషయం మీకు చెప్పండి. థ్యాంక్ యూ. నిజంగా మీకు అంత కసి ఉంది అంటారు కదా, భగవంతుని మనం మనసులో అనుకుంటే గట్టిగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుస్తాడని. మీ కోరిక నెరవేరాలని నేను మా ప్రేక్షకుల తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. జాబ్ విషయానికి వస్తే హోమ్ గార్డ్ అంటే అసలు జాబ్ ఎలా ఉంటుంది? రిస్క్ తో కూడుకున్న పని, ఎలాంటి ప్రోగ్రామ్స్ కి వెళ్లాల్సి ఉంటుంది, అవన్నీ ఒకసారి. హోమ్ గార్డ్, పోలీస్ అన్నది వేరు కాదు మేడం, రెండు సేమే. కాకపోతే డిజిగ్నేషన్ కొంచెం తేడా ఉంటుంది కానీ యూనిఫామ్ సర్వీస్ అయితే అందరికి ఒకటే. ఈవెన్ కానిస్టేబుల్ అయినా, ఎస్పీ అయినా, ఏ ఆఫీసర్ అయినా, హోమ్ గార్డ్ అయినా ఈ డ్యూటీ ఉందంటే ఆ డ్యూటీకి అందరం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అంటే ఒక్కో చోటికి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్ట్ ప్రకారం ఎంతమంది ఆఫీసర్స్ ఉంటే అందరం వెళ్ళిపోవాలి, డ్యూటీ చేసుకొని యథావిధిగా రావాలి. ఎందుకని కంప్లీట్ గా రాయలసీమ బిడ్డ అయ్యుండి కంప్లీట్ ఇటు వచ్చి సెటిల్ అయిపోయారు? మరి అది రాసి పెట్టి ఉంది అంతే అంటారు. అంతే. యాక్చువల్లీ నాది అనంతపురం డిస్టిక్, సింగమల్ల మండలం, తరిమెల గ్రామం నాది. మా ఊరు. నేను పుట్టి పెరిగినంతా 10th వరకు ఎడ్యుకేషన్ కూడా అక్కడే. దాని తర్వాత మా పక్కన పామిడి అని ఒక మండలం ఉంటది, అక్కడ ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ తర్వాత నారాయణ కాలేజీలో కొద్ది రోజులు వార్డెన్గా చేసుకొని అక్కడ నుంచి డోర్ మార్కెటింగ్ సింధు ప్రమోషన్స్ లో చేసుకొని అలా వస్తూ మా గురువు గారు ఉంటారు శాంతకుమార్ అని చెప్పేసి జబర్దస్త్ లో, సార్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాడు నిజామాబాద్ లో అన్నప్పుడు జాబ్ రాకముందు, సరే ఇక్కడ ప్రోగ్రామ్స్ అంటే అప్పుడు కొంచెం సంక్షేమ పథకాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా చేసేవాళ్ళు అనమాట. అయితే డైలీ పేమెంట్ ఉండేది. సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎందుకు ఖాళీగా ఉండాలి, మా సార్ ఇట్లా ఉన్నాయి అన్నారు కదా అని చెప్పేసి
నాకు వేరే అన్నయ్య ద్వారా కాంటాక్ట్ అనమాట. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇక్కడ వచ్చాక సార్ ఇక్కడ ఉన్నారని తెలియదు. మా రిలేటివ్ ఒక అతను లక్ష్మణ్ అని అన్నయ్య కొండ అని ఒక సారికి పరిచయం చేస్తే, ఆ సార్ నిజామాబాద్లో ప్రోగ్రామ్స్ ఉంటాయమ్మా, అక్కడ అష్టగంగాధర్ అని సార్ ఉంటాడు, మీరు ఎట్లా కలవండి, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే అక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చేస్తూ డైలీ వైజ్ ఇచ్చేది. ఒక 15 days ఊరికి వెళ్ళడము మళ్ళీ రావటము అట్లా చేస్తూ ఉన్న టైంలో అనుకోకుండా పోలీస్ కళా బృందంలో సింగర్స్ కావాలి అని చెప్పేసి డిస్కషన్ వచ్చినప్పుడు, నేను ఎవరో తెలియదు కానీ ఒక పర్సన్ మధుసూదన్ రెడ్డి అబ్బాయి డాన్సర్, తను ఒక అమ్మాయి మంచిగా పాడుతుంది, అనంతపురం అమ్మాయిది మంచి సింగర్, తన వాయిస్ బాగుంటుందని చెప్పాడంట. ఓకే ఓకే. వేరే పర్సన్కి చెప్తే ఆ పర్సన్ ప్రభాకర్ అని అన్నయ్య నన్ను రిసీవ్ చేసుకొని తను తీసుకెళ్ళాడు ప్రోగ్రామ్ కళా బృందం దగ్గరికి. అప్పుడు మధుసూదన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని ఎస్పీ గారు ఉండేవారు నిజామాబాద్ లో. ఓకే. అయితే 2009లో మేడం ఇది. ఆ టైంలో సార్ వాయిస్ విని ఆ ప్రభాకర్ అన్నయ్య తీసుకెళ్ళి ఇట్లా అమ్మాయి పాడుతుందండి సార్ అని అంటే ఓకే అని చెప్పి పాడించాను. నేను అనుకున్నాను పేమెంట్ ఇస్తారు, పాటలు పాడితే పేమెంట్ ఇస్తారు కదా, ఏదో పేమెంట్ తీసుకొని ఆ రోజు యాక్చువల్లీ ఊరు వెళ్ళిపోతున్నాను, ఇంకా నాకు కాలేజ్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోవాలని వెళ్ళే టైంకి ఫోన్ వచ్చింది. ఇలాగ వెళ్తున్నాను కదా, దారిలో ఖర్చులకు వస్తాయిలే అని చెప్పేసి ఆలోచిస్తాం ఎవరైనా. వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఎక్కడ పంపకండి, అది పెద్ద యూనిఫామ్ అవన్నీ చూసరికి కొంచెం భయం అనిపించింది, ఎట్లా తీసుకొచ్చారేంటిది, నేనేం తప్పు వాడాను అని కొంచెం భయపడ్డా. తర్వాత చాంబర్లో తీసుకెళ్ళి ఇలాగే మాట్లాడుతూ రెండు సాంగ్స్ పాడిన తర్వాత ఈ అమ్మాయిని అసలు వదలకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సార్ అన్నారు, ఎస్పీ గారు. సార్ నేను ఏం చేయలేదు సార్, నేను వెళ్ళిపోతా అని అన్నప్పుడు, లేదమ్మా హోమ్ గార్డ్ గా నీకు జాబ్ ఇస్తున్నాము, 4 months నోటీస్ పీరియడ్ పడుతుంది రావడానికి, అంతవరకు నా జీతంలో నుంచి నీకు హోమ్ గార్డ్ ఇప్పుడు శాలరీ ఎంత ఉందో అంత నేను ఇస్తాను, నువ్వు అక్కడ అంటున్నావు కదా నీ పేరెంట్స్ ఉన్నారని అడిగారు. అమ్మ లేదు సార్, చిన్నప్పుడు చనిపోయింది, నాన్న తమ్ముళ్ళు అని అన్నాను. ఇక్కడ ఉండడానికి ఏమైనా ప్రాబ్లం అంటే, ఎలాగో వస్తూ పోతున్నాను కదా, వాతావరణం అలవాటు పడిపోయింది, వెళ్ళేటప్పుడు బాధ అనిపించింది కానీ అందుకనే రాసి పెట్టుందేమో. సార్ ఒక క్వార్టర్ అలర్ట్ చేయించారు నా కోసం. నాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి నిజామాబాద్ క్వార్టర్స్ లోనే ఇచ్చేసిన తర్వాత అక్కడనే ఉండిపోవడం, 4 months తర్వాత జాబ్ రావడం, 3 months ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, ఇక నేను ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగిపోయింది. చాలా మంచి మూమెంట్ కదా నిజంగా. మీరేమో నేనేదో తప్పు చేస్తున్నారు అన్నట్టుగా భయపడిపోయారు, అది చూస్తే పూర్తిగా రివర్స్ అయిపోయింది. మనకి దీని గురించి పూర్తిగా వీళ్ళు చెప్పలేదు, అదేం తెలీదు, ఒట్టిగా సింగింగ్ అని అన్నారు కదా అని చెప్పేసి ఆ పర్పస్ అంటే థాట్ పాడుతున్నాము, పాట వరకు ఆలోచించుకొని వెళ్ళాను కాబట్టి ఆ ఫీలింగ్ ఉండింది అనమాట. సార్ చాలా ప్రేమగా మాట్లాడి ఇట్లా కాదు నాన్న అట్లా అని చెప్పి మంచిగా సముదాయించి బుజ్జగించి చాలా బాగా మాట్లాడేది. తర్వాత నాకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన 1 month కే సార్ రిటైర్మెంట్ అయిపోయారు. లక్ ఆ తర్వాత ఇంకెవరికి ఛాన్స్ ఇట్లా రాలేదు నిజంగా. అలా ఇక్కడ ఆగిపోయింది నిజామాబాద్ లో. ఓకే. ఏంటి వెంటనే మీకు అదే జాబ్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయగానే వెంటనే ఎవరితో షేర్ చేసుకున్నారో విషయం? మా నాన్న చెప్పాను, నాన్నకు తెలియదు కదా పాపం. సరేలే నాన్న అన్నాడు, అంతే. తర్వాత ఏంటంటే మనకు చెప్పంగానే ఏం ఉండదు కదా, 3 months కంప్లీట్ అయిన తర్వాత ఆ యూనిఫామ్ వేసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న కళ్ళల్లో ఆనందం, మంచి మెమొరీ. మా నాన్నమ్మ బాగా కనెక్ట్ అయ్యింది. అంటే అమ్మ లేదు, ఎలా బతుకుతుందో ఎలా చూసుకుంటారో అనే బాధపడ్డాను. ఈరోజు ఇంకా 4 నువ్వే పోషించే స్థాయికి వచ్చేసావు అని చెప్పేసి చాలా హ్యాపీగా నానమ్మ ఫీల్ అయింది, చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యి ఉంటారు. ఓకే. ఉన్నారా ఇప్పటికి నానమ్మ? నానమ్మ రీసెంట్ గా చనిపోయారు, 100 పైనే ఉన్నారు, చనిపోయారు. ఆమెకి ఏంటంటే నీకు పెళ్లి అవ్వాలి, నీ పిల్లల్ని నేను చూసే చనిపోవాలి అని ఉండే, ఇద్దరిని చూసే చనిపోయి. ఫోన్లే నా కోరిక నెరవేరింది, మీ గురించి ఉన్న టెన్షన్ క్లియర్ అయిపోయింది, అంతా మీరు సెట్ అయ్యాక. ఓకే ఓకే. మీ కుటుంబ విషయానికి వస్తే మీ హస్బెండ్ గురించి, పిల్లల గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి. నాకు 2 పిల్లలు మేడం, పాప బాబు. పాప 3rd class, బాబు 2nd class. మా సార్ నిజామాబాద్లోనే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. తనది కూడా ప్రాపర్ రాయలసీమ కడప డిస్టిక్ రిలేటివే. ఇక నాకు పెళ్లి తర్వాత తను ఇక్కడికి వచ్చి ఇక్కడే ఏదో ప్రైవేట్ జాబ్ కదా అని చెప్పేసి అది ఇక్కడ చేసుకుంటూ ఇక్కడనే సెటిల్ అయిపోయాం ఇద్దరం. ఓకే. ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ అట్లా వెళ్ళటం, లేదా అమ్మ వాళ్ళు రావటం, లేదా అత్తమ్మ వాళ్ళు రావడం, అట్లా ఏదైనా అకేషన్ పర్పస్. ఇప్పుడు డ్యూటీలు అంటే కష్టం మేడం వెళ్ళాలంటే, తనకి ఏదైనా పని ఉంటే 1 day వెళ్ళడం రావడం అట్లా చేస్తూ ఉంటాడు. ఏదన్నా మరి తప్పదన్నప్పుడు
వెళ్తూ ఉంటాం ఓకే. కలిసి. ఇప్పుడు జాబ్ బ్యాలెన్స్ చేయడము, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయడము మీకు ఇష్టమైన పని కాబట్టి కష్టం లేకుండా చేస్తున్నా అన్నారు. కానీ ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి కుదరదు. మీ హస్బెండ్ మీరు ఉండని ఆ టైం అంతా పిల్లలతో స్పెండ్ చేసి అది బ్యాలెన్స్ చేస్తుంటారా? చేస్తారు. పాప పిల్లలు 4:30కి వస్తారు మేడం, నేను 5కి డ్యూటీకి వెళ్ళిపోతా. ఈవినింగ్ 5కి వెళ్తాం. ఏంటంటే విలేజ్లలో జనాలు పొలాలకు వెళ్ళి సాయంత్రమే గ్యాదర్ అవుతారు కాబట్టి ఆ టైంలోనే మనం చూస్ చేసుకొని ఆ టైంలోనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అనమాట. ఓకే ఓకే. ఎందుకంటే అక్కడ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏది ఉంటుందో అక్కడికి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ నుంచి మనకి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. వెళ్ళిపోతాం. 6 మెంబర్స్ టీమ్ ఉంటాము. ఓకే. ఆ టైంలో అయితేనే వాళ్ళు ఎంతసేపు అని చూడగలుగుతారు. మన ప్రోగ్రామ్ 8కి స్టార్ట్ అవుతుంది. అంటే 8 అంటే విలేజ్లలో 6:30, 7 వరకు వంట అయిపోతుంది. 7:30 వరకు తినేస్తారు కాబట్టి హ్యాపీగా అమ్మలందరూ చాటలు పట్టుకొని వస్తారు, వీడియోలు చేసుకుంటారు. కూరగాయలు తీసుకుంటూ, కూరగాయలు, బియ్యం. అవునవును, చాలా బాగుంటది. వీళ్ళు ఒకరు చేస్తా ఉంటే ఒక దారం కడతా ఉంటారు. అట్లా చాలా మంది విలేజ్ కాబట్టి చాలా మంది గ్యాదర్ అవుతారు. మంచి సర్కిల్ చూసుకొని పెట్టేసుకుంటాం అనమాట. నేను సర్కిల్ 12-12:30 అవుతుంది. ఇక మార్నింగ్ అంటే తక్కువ టైం, సండే టైంలో ఉంటాను ఇంట్లో పిల్లలతోటి. మార్నింగ్ లేచిన నుంచి స్కూల్ పోయిందాక, మళ్ళీ వచ్చిన తర్వాత అంటే నాకు డే బై డే డ్యూటీ ఉంటుంది కాబట్టి ఒక రోజు మిస్ అయితే ఇంకొక రోజు కొంచెం అడ్జస్ట్ అవుతా ఉంటాను పిల్లలతోటి. ఓకే. నైట్ కూడా ఉండాల్సి వస్తుందా మీరు వెళ్ళిన దగ్గర? ఏమైనా బందోబస్తులు ఉంటే ముందే చెప్తారు, 2 days 3 days అట్టే ఉండాలి, లైట్ బిస్తర్ తీసుకోమని చెప్తారు. అట్లా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇక మా హస్బెండే చూసుకుంటారు. నిజంగా ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోతే అస్సలు బ్యాలెన్స్ చేయలేదు ఇలాంటి జాబ్స్. ఎప్పుడైనా కష్టం అనిపించిందా? అంటే మీ హస్బెండ్ జనరల్ గా అబ్బాయిలకు కొంచెం చిరాకు ఎక్కువ ఉంటది, ఏంది అన్ని నేను చూసుకోవాలి అట్లా అంటుంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఇప్పటిదాకైతే ఏం రాలేదు మేడం, ఇక పైన తెలీదు. ఇప్పటి వరకు అయితే మంచి సపోర్ట్ గానే ఉంది. వెళ్తున్నానంటే వెళ్ళేసేయి అని చెప్పి అనడం తప్ప ఎందుకు వెళ్ళటం, తర్వాత వెళ్ళొచ్చు, ఇప్పటిదాకా అలాంటి మాట రాలేదు. ఫస్ట్ మా మామయ్యకి ఎక్కువ ఉందన్నమాట దీని మీద ఫోకస్. నేను ఎంత ఆరాట పడతానో తను కూడా అంతే. ఈ అమ్మాయి లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో తెలియదు కదా, వచ్చినప్పుడు అవకాశం వదులుకోవద్దు, వెళ్ళిపోవాలి, నువ్వు ఉండకరా, ఎవరు ఫోన్ చేసినా వెళ్ళిపో అని చెప్పి మామయ్య మోటివేట్ చేస్తా ఉంటాడు. సూపర్ సపోర్ట్ అది. ఎందుకంటే ఫ్యామిలీలో మనకి చూసుకోవడానికి అమ్మ పేరెంట్స్ కరెక్ట్ లేనప్పుడు మనకు మనం సక్సెస్ అవ్వాలి, ఈరోజు మనం ఉన్న పొజిషన్లో మన పిల్లలు ఉండకూడదు అంటే ముందు మనం నిలబడాలి అని బాగా మోటివేట్ చేస్తారు మామయ్య. నిజంగా అదృష్టవంతురాలు మీరు నిజంగా. ఎవరు ఉంటారు అలా? చిన్న ప్రపంచం మేడం మామయ్య ఫ్యామిలీ. అత్తమ్మ కానీ అత్తమ్మ పిల్లలు కానీ రిసీవింగ్ కానీ అక్కడే ఉంటాం కానీ చాలా తక్కువ కలుస్తూ ఉంటాం, చాలా ప్రేమగా ఉంటాం. తర్వాత పిల్లలు, హస్బెండ్, అమ్మ, తమ్ముళ్ళు 2, చిన్న ఫ్యామిలీ, సింపుల్ గా. చాలా పెద్దది కానీ అందరినీ గుర్తు చేసుకునేలాగా వాళ్ళు నా లైఫ్ లో లేరు కాబట్టి నాకు ఎవరి వరకు అవసరం వాళ్ళ వరకే చేసుకుంటా. ఓకే. మీ అంటే జనరల్ గా పాటలు పాడే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఫ్యామిలీలో ఉన్నా సిచ్యువేషన్ బట్టి పాటలు పాడించుకుంటూ ఉంటాము. కొంచెం మూడ్ బాగాలేనప్పుడు ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి అట్లా. మీ ఫ్యామిలీ వాళ్ళు, పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ వాళ్ళు ఎప్పుడైనా అడిగి పాడించుకోవడం కానీ లేదంటే వాళ్ళ కోసం మీరు పాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా పాప అంటే నాతో పాటు పాప కూడా మంచిగా పాడుతుంది. పాప కూడా సింగర్, రెడీ అయిపోయింది, క్లాసికల్ డాన్సర్. ఇప్పటి నుంచే అంటే 1 year బ్యాక్ నుంచే క్లాసికల్ స్టార్ట్ చేయించాను అమ్మాయికి. బాబు కోసం పాడతాను, వాడి అల్లరి తట్టుకోలేక వాడు పడుకున్నప్పుడు నిద్ర వస్తే వచ్చి ఇక పక్కన పడుకోడు. నేను ఎంతన్నా కోప్పడ్డా, నేను ఎంత బిజీ ఉన్నా వచ్చి ఊర్లోనే పడుకుంటాడు. వాడి కోసం అప్పుడప్పుడు. ఏం పాడుతుంటారు పాటలు బాబు కోసం అంటే ఎక్కువగా? ఒకటి జానపదం సాంగ్ ఉంటుంది, క్యాసెట్ రికార్డింగ్. అది నాకు స్టార్టింగ్ నుంచి ఇష్టం. అందుకోసం అని చెప్పేసి పుట్టిన తర్వాత బాబు మీద ప్రయోగం చేసుకుంది. కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాం ఆ సాంగ్ మీద. బాబు నేను. ఒకసారి ఆ పాట పాడరా? బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. చిన్నోడా మా ఇంటి సెందురుడా, బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. పనికి పోయినా అమ్మ పగటి అలా ఇంది పాలియ వత్తది ఊరుకోరా, ఉయ్యాల గట్టి
ఊపుతా ఉయ్యాలలోగరా మంకు పట్టి నాన్న ఏడ్వకు చిన్ని గుండె చెదరా నివ్వకు కన్న నన్ను కష్టపెట్టకు ఏడ్చి నన్ను ఏడిపించకు ఊరుకో చిన్న ఊరుకో అమ్మ వస్తాంది కాస్త ఊరుకో బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. నిజంగా అసలు అమ్మకు సంబంధించిన పాటలు ఇలాంటివి అంటేనే అసలు అవును ఆపుకోలేము ఆ ఎమోషన్ ని. ఎంత చక్కగా ఉందండి పాట. అసలు పిల్లలు చెప్తే వినకుండా మొండికేస్తూ అలా ఉన్నప్పుడు ఇట్లా పాట రూపంలో చెప్తే ఎందుకు వినరు? మొత్తం వాడికి అర్థమయ్యేలా పాట రూపంలో చెప్పేశారుగా. సూపర్ అండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంది పాట. బాగుంది, మీరు చక్కగా పాడారు. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీ పాప గురించి ఎప్పుడైనా మీ పాప మీరు కలిసి పాడుకున్న పాటలు? మా పాప నేనంటే మా అత్తమ్మ మధ్యలో కొన్ని సాంగ్స్ కావాలన్నప్పుడు ఇచ్చింది. ఆ సాంగ్ నేను పాడుతూ ఉన్నప్పుడు నాతో పాటు పాడుతూ ఉంటుంది. ఓకే, ఫోక్ సాంగ్. ఓకే, ఏం పాట అది? అది వచ్చేసి రంగిరావే బంగారి బొమ్మరావే రంగిరావే బంగారి బొమ్మరావే నీ మనసులో నా మాట ఏమో నాకు తెలుసునులే రంగే రంగిరావే బంగారి బొమ్మరావే రంగిరావే బంగారి బొమ్మరావే. ఈ సాంగ్ పాడుతుంది. సూపర్. ఆ ఫీలింగ్ అసలు మామూలుగా ఉండదు కదా, పాప మమ్మీ ఇద్దరు కలిసి పాడుకోవడం అంటే. అది సాంగ్ లక్ష్మమ్మ సాంగ్ ఒకటి మా ఆయనకు చాలా ఇష్టం. ఓకే ఓకే. తర్వాత పాప కూడా నాకు కూడా పర్సనల్లీ సాంగ్స్ ఆల్మోస్ట్ ఈ మోటివేట్ చేసే సాంగ్స్, చైతన్యం కలిగించే సాంగ్స్ అంటే ఇష్టం అనమాట. ఆ పాట కూడా పాడుతుంది ఆమె ఇంట్రెస్ట్ గా నాతో. ఒకసారి ఆ పాట కూడా పాడరా మాకోసం? పాడతాను. కంచెరేగి తీపివోలే లచుమమ్మ నీ కంఠమెంత మధురమేవో లచుమమ్మ నీ కంఠమెంత మధురమేవో లచుమమ్మ పారయేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు ఊర ఊట సెలిమెలోన తేట నీరు లొలికినట్టు వెండి మెరుపుల నవ్వు నీది లచుమమ్మ నీదెంత చక్కని రూపమేవో లచుమమ్మ కంచెరేగి తీపివోలే లచుమమ్మ నీ కంఠమెంత మధురమేవో లచుమమ్మ నీ కంఠమెంత మధురమేవో లచుమమ్మ. అద్భుతం అండి. థ్యాంక్ యూ. గొంతులో ఎక్కడ కూడా కొంచెమన్నా ఆ స్ట్రెయిన్ అవుతున్న ఫీలింగే లేదు, సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఉంది నిజంగా. మేడం మీకు అసలు ఎందుకు అవకాశాలు రాలేదో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంత మంచి వాయిస్ కి. ఇచ్చేవాళ్ళు చూడట్లేదేమో మేడం. మేబీ ఫోన్లండి, త్వరలోనే వస్తాయి, రావాలని కోరుకుందాం. జనరల్ గా ఇంట్లో ఏమన్నా గొడవలు అయినప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు పాడుతూ ఉంటాం కదా, అట్లా మీ హస్బెండ్ విషయంలో మీ ఇద్దరు కలిసి పాడడం కానీ, నువ్వు అంటే మీరు మీ హస్బెండ్ కోసం పాడిన పాట ఏదైనా ఉందా? ఉంది, అది కూడా ఒక్కసారి. మోదుకమ్మగపాడు మొలతా మీసాలోడు సందా మావయ్యలో మోదుకమ్మగపాడు మొలతా మీసాలోడు సందా మావయ్యలో వాడు ఒక్కసారి వచ్చి పక్కనున్న సాలు రంగారామయ్యలో వాడు ఒక్కసారి వచ్చి పక్కనున్న సాలు రంగారామయ్యలో వాని ఎద మీద వాలేటి గమగమ గంధాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు సందా మామయ్యలో నారైక ముడి మీద రాలిన సాలయ్య రంగారామయ్యలో నారైక ముడి మీద రాలిన సాలయ్య రంగారామయ్యలో. సూపర్. ఎంత చక్కగా మీ హస్బెండ్ ని, తన పేరు కూడా రంగానే. అట్లా. ఓకే, ఏంటి తన ఫీలింగ్ మీరు ఈ పాట పాడినప్పుడు?
నవ్వుతా ఉంటాడు. ఓకే, ఏమనరా మాటలు? ఏమన్నా నవ్వుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఓకే, కోపంలో ఉన్నా ఎట్లా ఉన్నా కూల్ అయిపోతారు కావచ్చు. అసలు కోపడంత టైం పొద్దున్న లేసే హడావిడి హడావిడి. తను ఉన్న టైంకి నేను ఉండను. అవునవును, అట్లా. ఓకే. ఎక్కువగా మీరు అంటే జాబ్ లో ఉన్నప్పుడు అవేర్నెస్ కోసం వెళ్ళినప్పుడు అంటే ఓకే, అప్పుడు సాంగ్స్ పాడుతూ ఉంటారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వర్క్ చేస్తూ పాడుకోవటము అలాంటి సందర్భాలు ఉంటాయా? అంత అవకాశం ఉంటుందా? సరదాగా అంటే అందరం లేడీస్ అందరం రేర్గా కలుస్తాను మేడం. డ్యూటీ అక్కడే లోకల్లో ఉన్నా కూడా ఎవరిని ఎప్పుడు కలవను. డ్యూటీ ఉన్నప్పుడు బందోబస్తు ఉంటేనే కలుస్తాను అనమాట. పర్టికులర్ గా కాల్ చేసి టీ తాగుదాం కలుద్దాం అన్నా కూడా వెళ్ళను. ఎందుకంటే నాకు చాలా అంటే వీళ్ళందరూ రెస్ట్ తీసుకునే టైంలో నేను డ్యూటీలో ఉంటాను. వీళ్ళు డ్యూటీలో ఉన్న టైంలో నేను రెస్ట్ లో ఉంటాను కాబట్టి నాకు మ్యాచ్ అవ్వదు వీళ్ళు. అందుకోసం అని చెప్పేసి మాక్సిమం టైం దొరికినప్పుడు ఇంట్లో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టుకోవడం, లేదంటే కొంచెం రెస్ట్ కావాలి రెస్ట్ తీసుకోవడం. ఇక అటు ఇటు మార్నింగ్ లేచి నుంచి పని చేసుకొని అటు ఇటు కొంచెం దీన్ని చేసే వరకు అంటేనే స్కూల్ టైం అయిపోతుంది. పిల్లలు ప్రిపేర్ చేసేసి పాపని డాన్స్ క్లాస్ రెడీ చేసి వెళ్ళిపోవడం సరిపోతుంది నాకు. ఓన్లీ బందోబస్తు పర్పస్ కలిసినప్పుడు సాంగ్స్ అంటే ఏం లేదు కానీ చాలా ఫన్నీగా వాళ్ళందరిలో చిన్నదాన్ని నేనే ఆల్మోస్ట్ సరదాగా నవ్వుకుంటూ. అంటే ఆ హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ అక్క పెద్దవాళ్ళు హెడ్ కానిస్టేబుల్ లేడీస్ ఎవరున్నా ఈవెన్ ఎస్ఐ మేడమ్స్ ఉన్నా కూడా సిఐ గారు ఇట్లా ఆఫీసర్స్ ఉన్నారు, అందరూ ప్రేమగానే మాట్లాడతారు, అందరూ ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. అంటే ఈమె హోదా ఇది ఇట్లా అది ఏది చూడరు అనమాట. ఉన్నంత సేపు నవ్వుతూ సరదాగా అందరం ఒకటే. మళ్ళీ నీ ఇంటర్వ్యూ చూసాము, నువ్వు మంచిగా పాడుతున్నావు, మొన్న ప్రోగ్రామ్ అక్కడ అయింది బాగుంది అని ఇట్లా అన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే అలాగే నడిచిపోతుంది అనమాట. నిజంగా చాలా బాగుంటది అలాంటి మూమెంట్స్ మనకు గుర్తు చేసి వాళ్ళు మాట్లాడడం. అంటే ఇవాళ రేపు అందరూ అంటే పక్కనున్న వాళ్ళు ఏదో రకంగా ఎదుగుతున్నారు అని అంటే మాట్లాడుకోవడం పక్కన పెట్టేసి వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడుతుంటారు ఎక్కువగా. అలా కాకుండా మీకు మంచి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ లాగా డిస్కస్ చేస్తున్నారంటే నిజంగా. ఫ్యామిలీ తర్వాత నా కళా బృందం టీమ్ తర్వాత ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. నిజామాబాద్ లో కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు కానీ కొంచెం ఫీలింగ్ ఉందన్నమాట వాళ్ళకి. అనంతపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు అవకాశాలు ఇవ్వాలి. ఆల్మోస్ట్ కొంతమంది ఇక్కడ నిజామాబాద్ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. ఆ ఫీలింగ్ స్టార్టింగ్ నుంచి ఉంది. బట్ నేనేంటంటే నేను డైరెక్ట్ వీళ్ళు ఒక కెమెరా ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు, నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. నాకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు కాబట్టి నేను అది అసలు పట్టించుకోను. ఫస్ట్ ఎవరన్నా నా గురించి నెగిటివ్ మాట్లాడుతున్నా కూడా నా చెవులకు వినపడ్డా కూడా నేను పట్టించుకోను. ఏదో వాళ్ళ టైం పాస్ కోసం మాట్లాడుకుంటున్నారు అంతే, ఎందుకు మనకేం. ఒకటి మాట్లాడుకొని వాదించుకునే బదులు మౌనంగా ఉండడం బెటర్ అని చెప్పి సైలెంట్ అయిపోతూ ఉంటాను. అట్లా ఉన్న ఫీలింగ్స్ అయితే ఓన్లీ కళాకారులలో మాత్రమే. అందులో కూడా కొంతమంది ఉన్నారు మెయిన్ పర్సన్స్. కాకపోతే నా డిపార్ట్మెంట్ మా వాళ్ళు అంటారు ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటున్నావు, వెళ్ళిపోయి సిటీలో సెటిల్ అయిపోయి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి, నీ టాలెంట్ అది ఇది అని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. మిమ్మల్ని వదిలేసి నేను ఎందుకు వెళ్తాను, నేను ఇలాగ ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకు సిటీలో దొరకరు కదా అని చెప్తూ ఉంటాను. అంటే ఆఫీసర్స్ కూడా డిఎస్పీ ఎస్పీ సిపి క్యాడర్ దాకా కూడా అమ్మాయి మంచి వాడుతుంది, మన పోలీస్ కళా బృందం అమ్మాయి వల్లే నడుస్తుంది, మంచి మోటివేట్ చేస్తుంది, జనాలకి మెసేజ్ మంచిగా చెప్తుంది అని ఆఫీసర్లు మెచ్చుకొని మాట్లాడి వీళ్ళలో పెద్ద మనుషులు ఒకసారిలో కలిపి సన్మానం చేయగానే హ్యాపీ అనిపిస్తుంది. అవునవును, చేసిన పనికి ఫలితం దక్కింది అని. నిజంగా అంతే, మనం పడ్డ కష్టానికి ఆ ఫలితం దక్కింది అంటే ఆనందం వేరుంటది, మనకి ఇంకా చెయ్యాలి అనే తపన కూడా పెరుగుతుంది. మనం ఎన్నుకున్న వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయకుండా మనం ఎంతమంది చేసినా నువ్వు మంచి చేయట్లేదని చేయాలన్న ఆలోచన కూడా రాదు. కానీ మనం ఎలా చేసినా సరే మంచి చేస్తున్నాను అన్నప్పుడు వీళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడం కోసమన్నా కష్టపడాలి అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అంటే ఏం చెప్తారు? నాకు విలేజ్లలో ఎక్కువ మా అమ్మ నాన్న పాటలు చాలా పేరు తీసుకొచ్చి పెడతాయి. చివర్లో నేను ఎన్ని సాంగ్స్ పాడినా కూడా చివర్లో కొంచెం అమ్మ నాన్న గురించి చెప్పి కొద్ది మోటివేట్ మాటలు మాట్లాడి పాడితే కొన్ని విలేజెస్ లో చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చి
దబ్బన కాళ్ళ మీద పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఓ అంటే అలాంటి వాళ్ళు అమ్మ ప్రేమను కోల్పోయిన వాళ్ళేనేమో అని నేను connect అవుతారు కనెక్ట్. ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఏదైనా మేడం, ఉన్న వాళ్ళకి దాని వాల్యూ తెలియదు, లేని వాళ్ళకి తెలుస్తుంది. లైఫ్ లో ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు, కానీ అమ్మ పోతే మాత్రం సంపాదించుకోలేము. అమ్మ నాన్న చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ కి. ట్రూ, నిజంగా. సొసైటీ అంతా టెక్నాలజీ మీద నడుస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ తల్లిదండ్రులు లేకపోతే ఈ సృష్టి లేదనే విషయం చాలా మంది గుర్తించారు మేడం. నాకు బాధ కలిగే ఇన్సిడెంట్స్ ఏంటంటే బస్ స్టాండ్లలో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, జనాలు ఎక్కువ ఫుట్పాత్ మీద కానీ చాలా మంది ముసలి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఏంట్రా లేని వాళ్ళం కావాలని అంటుంటే వీళ్ళు రోడ్ల మీద వదిలేశారు అని చెప్పేసి. కొన్ని మనం మీడియాలో కూడా చూస్తున్నాం కదా మేడం, తరిమి కొడుతున్నారు చూస్తున్నాం తల్లిదండ్రులని. ఎన్ని మాటలు కొట్టడము. నిజంగా ఈ మధ్య కాలంలో కూడా తల్లిని హింసిస్తున్నాడని చెప్పి ఒకటి విన్నాం కదా మనం. అలాంటి చాలా జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఎవరో బుద్ధిమంతులు తల్లిదండ్రుల ప్రేమని వాళ్ళని తెలుసుకొని ఉంటారు, కానీ ఎక్కువ మటుకు పోలీసులకి ఆ బాండింగ్ బాగా తెలుస్తుంది. పిల్లల వాల్యూ, భార్య వాల్యూ, తల్లిదండ్రులు. ఎందుకంటే కొన్ని రోజులు వెళ్ళిపోతారు కదా మేడం, ఫ్యామిలీని వదిలేసి డ్యూటీలు అనేటట్టే వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి బయట కాశ్మీర్ బార్డర్ కానీ, పాకిస్తాన్ బార్డర్ కానీ, ఇలాంటి ఛత్తీస్గఢ్ ఇలాంటి చోటుకి వెళ్ళిన మన జవాన్లందరూ ఎంత మిస్ అవుతారు ఫ్యామిలీ. అవును, కాబట్టి వెళ్తే తిరిగి వస్తారో లేదో కూడా నమ్మకం ఉండదు, తెలీదు. అలాంటి వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, ఆ వాల్యూ తెలుస్తుంది. భార్య అంటే ఏంటి, తల్లి అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి అన్నది. కొన్ని ఆ జవాన్లు కూడా ఏమైనా వీడియోస్ వైఫ్ తోటి వీడియో కాల్ మాట్లాడుకున్నప్పుడు అవన్నీ రికార్డ్ చేసుకొని ఫేస్బుక్ లలో మీడియాలో అప్లోడ్ చేస్తే చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మొన్న ఒక అమ్మాయి వరలక్ష్మి వ్రతం ఏదో చేసుకున్నట్టుంది, వీడియో కాల్లో తనకి ఫస్ట్ బొట్లు ఇస్తుంది, తను అక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాడు. అది చూస్తే చాలా బాగా అనిపించింది. అసలు నిజంగా అంత గొప్ప వాళ్ళనే చెప్పాలి వాళ్ళని, అంత దూరం పంపించడము. ఇప్పుడు మనము ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళు ఒక వారం రోజులు ఎటన్నా వెళ్తేనే ఖచ్చితంగా మిస్ అవుతాం, బాధపడుతుంటా. అలాంటిది వాళ్ళని పంపించేసి మళ్ళీ ప్రాణాల్లో వాళ్ళు సేఫా కాదా కూడా ఒక తెలియదు. కష్టం మేడం, పుల్వామా దాడిలో ఎంతమంది వెళ్ళిపోలేదు. అవును, అలా పోయిన ఏదైనా మేడం కోల్పోయిన తర్వాతనే దాని వాల్యూ తెలుస్తుంది. ఉన్నప్పుడు ఎవరు గుర్తించారు, ఏది గుర్తించకపోయినా తల్లిదండ్రులని గుర్తించాలి. వాళ్ళు లేకపోతే మనం లేము అని ఒకసారి ఆలోచించుకుంటే ఎవరు, ఏ తల్లి అనాథ కాదు, ఏ తండ్రి రోడ్డు మీదకి రాడు. నిజంగా అసలు మీ మాటలు వింటుంటే అది ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు కనెక్ట్ అవుతున్నారు మీ పాటలకి, మీ మాటలకి అనేది అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మమ్మీని ఎంత మిస్ అవుతున్నారు మీరు, అమ్మని, అది కూడా తెలుస్తుంది మీ మాటల్లో. నిజంగా అంటే నేను 1 year 1.5 year ఉన్నప్పుడు అమ్మ చనిపోవడము, ఆ టైంలో నాన్నకి ఎలా ఓదార్చాలో తెలియక అది వచ్చిన వాళ్ళందరూ పసిపిల్ల ఏమవుతుందని ఆ బాధలో నాన్న ఈ క్షణం వరకు కూడా ఆ క్షణం తగిలిన దెబ్బని ఇప్పటికి కూడా నాన్న మర్చిపోలేదు. నాన్నకి మళ్ళీ పెళ్ళి 2 బాబులు పుట్టినా కూడా ఏదో నా పెళ్ళప్పుడు నేను మా నాన్న చూసింది ఫస్ట్ టైం. నా పెళ్లిలో చాలా భయంకరంగా ఏడ్చాడు మా నాన్న, మా అమ్మ లేదని. ఆ ఫీలింగ్ ఇప్పుడు కూడా. ఇంకొక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మమ్మీ గురించి అంత బాధపడ్డారు. ఈ రోజు కూడా ఫీల్ అవుతాడు నాన్న. నా భార్య ఉంటే నేను కూడా ఫీల్ అవుతాను మేడం, ఎందుకంటే హాలిడేస్ వస్తాయి, అవును, పిల్లలు ఉంటారు, అందరు అమ్మమ్మ నానమ్మ అని వెళ్తూ ఉంటారు, నా పిల్లలు అక్కడే ఉండిపోతారు. మా అమ్మ తీసుకెళ్తుంది, మా సెకండ్ మదర్, కానీ ఏదో బాండింగ్. నాకు అవసరం ఉందమ్మా, నాకు తలనొస్తుంది, నాకు జ్వరం వచ్చిందంటే పరిగెత్తుకుంటే మనం ఎంత దూరం ఉన్నా వచ్చేస్తుంది. ఈవెన్ ఆ అమ్మ ఉంటే ఈ రోజు ఇక్కడ దాకా రాకపోదునేమో. మేబీ లైఫ్ లో ఎన్నో టర్నింగ్స్ తీసుకొని ఇక్కడ అయిపోయాను. బాధపడకండి, ఏం కాదు. నిజంగా అమ్మలేని లోటు అనేది ఎవ్వరు తీర్చలేనిది. మనం చెప్పడానికి చెప్తాం కానీ అసలు ఆ పెయిన్ ని ఎవ్వరు కూడా తగ్గించలేము. నిజంగా మీరు చెప్పినట్టుగా పిల్లలకి కంపల్సరీ అమ్మ నాన్న అనేది ఖచ్చితంగా ఉండాలి, చివరి వరకు ఉండాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళ చెల్లె పెంచింది మేడం నన్ను, మా మేనత్త. తనకి పిల్లలు కాకుండా సర్జరీ అవ్వటము, తన మేజర్ ఆపరేషన్ వల్ల పిల్లలు అయిన తర్వాత బాబు చనిపోవడం, తర్వాత ఆమె ప్రాణాల ప్రమాదం, మళ్ళీ పిల్లలు అవుతాయని చెప్పడం, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించారు ఆ టైంలో నాన్న వాళ్ళందరూ కలిసి. హస్బెండ్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట, తన హస్బెండ్. అదే టైంలో మా అమ్మ చనిపోవడం తోటి మా అత్తమ్మ అనుకున్నదంట, అన్న కూతురు నేను పెంచుకుంటా, నాకు పిల్లలు లేరు కదా, మా అన్నకి ఇంకో పెళ్లి చేస్తా అంటే వాళ్ళ హస్బెండ్ అన్నాడంట, మీ అన్నకు పుట్టిన అమ్మాయితో నేనెందుకు నాన్న అని అనిపించుకోవాలి, అదేదో నేనే పెళ్లి చేసుకుంటే నాకే పుడతారు కదా అని చెప్పేసి ఆయన అనటం.
ఆ క్షణం నాకు నాన్న కూతురు కావాలని మా అత్తమ్మని దగ్గరుండి తనకి పెళ్లి చేయడం, నన్ను తీసుకొని బయటకు వచ్చేసి ఇండిపెండెంట్ గా ఒకతే నన్ను ఒక స్టేజ్ వరకు పోషించింది తన స్తోమత ఉన్నంత వరకు. తను కూడా 2 years బ్యాక్ చనిపోయింది, సర్జరీ ఫెయిల్ అయ్యి చనిపోయింది, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఆ అమ్మ ఈ అమ్మ ఇద్దరు నేను అనుకున్నాను నా పాప పెళ్లి వరకన్నా ఉంటది, ఆ అమ్మని నేను చూడలేదు, ఎలా ఉంటుందో తెలియదు నా సొంత అమ్మ. నిజంగా ఘోరం ఇది మాత్రం, చూడకుండానే అసలు అమ్మని అంటే. అది ఈవెన్ చూసుకోవడానికి ఒక ఫోటో లేదు లేదు అసలు, అమ్మ రూపం ఎలా ఉంటుంది తెలీదు మీకు. మా వాళ్ళు చాలా ఈ మధ్య కాలంలో చాలా మందికి నేను బ్రతుకుతాను కూడా తెలియదు మా అమ్మ ఫ్యామిలీకి. మా అమ్మ వాళ్ళ సొంతం పెద్దనాన్న కొడుకులు చాలా మంది కొంచెం బయట సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఇలాగే చూసి తరిమెలని చెప్తుంది ఇది అని చెప్పి మా నాన్న అడిగితే మన అమ్మాయి అని మా నాన్న చెప్పడం. అయితే నా తర్వాత బాబుతోటి అమ్మ చనిపోవడము బాబు చనిపోవడం 2 జరిగిపోయినాయి. డెలివరీలో బాబు లోపల చనిపోవడం, అది పాయిజన్ అయ్యి ఆ టైంలో గుర్తించాక అమ్మ చనిపోవడం జరిగిపోయింది. నేనున్నానన్న విషయం చాలా మందికి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అందరికి. తన కూతురు ఇంకా బ్రతికే ఉంది, ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా మీ అమ్మలాగే ఉన్నావు, మీ అమ్మ కూడా నీలాగే బొట్టు పెట్టుకునేది, నీలాగే ఉండేది అని ఇలా చెప్పినప్పుడు అందరినీ ఎవరు ఫోన్ చేసి వాళ్ళందరినీ అడుగుతున్నాం మా అమ్మ ఫోటో ఉందా మీ దగ్గర అని. ఈరోజు కూడా లేదు, అందరి దగ్గర ట్రై చేశారు మీరు. ఫోన్లేండి, మీ పాప రూపంలో మీ అమ్మని చూసుకోండి అంతే. సార్ చెప్పినట్టు, చంద్రబోస్ గారు చెప్పినట్టు మీ పాటల ద్వారా అమ్మ ఎప్పటికీ బతికే ఉంటుంది మీ గుండెల్లో. నిజంగా నేను కూడా స్టార్టింగ్ కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ నాకు పాపనే కావాలి, నాకు పుట్టే పాప. ఇప్పుడు ఏంటంటే నా తర్వాత మా అమ్మకు సొంతంగా కొడుకులు లేరు, కూతురు లేరు, నేను ఒక్కదాన్నే కాబట్టి ఛాన్స్ ఉంటే నాకే ఉండాలి, పుడితే నాకే పుట్టాలి అని గట్టిగా అనుకున్నాను. వచ్చేసింది అమ్మ. మా అమ్మ ఉంటే కూడా అట్లా నేను తిడుతుండేనేమో, గయ్యాలి చాలా గొడవ పడుతుంది నాతో. అంటే నాకు అమ్మ లేని ఫీలింగ్, మా అత్తమ్మ ఊర్లో ఉంటది, అత్త లేని ఫీలింగ్ 2 కవర్ చేస్తుంది నా కూతురు. చాలా గొడవ పడుతుంది, చాలా కూల్ అయిపోతుంది. ఎంత మార్నింగ్ ఎంత తిట్టినా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ముద్దు పెట్టి ఇంకా సారీ లే మూత ఎట్లా పెట్టుకోకని చెప్పి చాలా బాగుంటది. బాబు కూడా అంతే, అంతలోనే అంటది, అంతలోనే ఓదారుస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది మాటకి ముందు. సరేలే నాదే తప్పు అని అంటది, లేదు మమ్మీ నాదే అంటే నాదే అని చెప్పినా కదా, దబాయిస్తుంది మళ్ళీ అత్తని అమ్మని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే పోన్లేండి, ఈ రూపంలో అన్న మీరు కొంచెం అన్న బయటికి రాగలుగుతారు. పిల్లలు 2 మేడం, బాబు కూడా అంతే, నువ్వు నా బుట్ట బొమ్మవి. నా గర్ల్ ఫ్రెండ్ మా అమ్మ అని చెప్తాడు, ఆయన 7 years 8 years ఏజ్. ఏంటో తెలియదు మేడం, ఎంత టైర్డ్ అయిపోయినా ఆయన స్పర్శ తగలంగానే అట్లా వచ్చేసారి నిద్ర బాబు. అందుకే అంటారు కదా బాండింగ్. మళ్ళీ ఇట్లా బయటకు వచ్చానంటే వాళ్ళని కాసేపు గుర్తు చేసుకోను, భయం, అంత ప్రేమ కూడా చూపించొద్దు, బాగా కనెక్ట్ అయిపోతాను. అందుకే ఎవరికి తొందరగా కనెక్ట్ అవ్వను, అందుకోసం రిజర్వ్డ్ గా ఉంటారు. రిజర్వ్డ్ గా ఉంటారు, లోపల ఎంత ఉన్నా బయట చెప్పను, లోపల ఎంత పైన ఉన్నా కూడా బయటకి కనపడను. నా పిల్లలకి తెలియదు, నా హస్బెండ్ తెలియదు నేను బాధపడే విషయం. అలా అయితే పైకి కనిపించినంత కాదు, మీరు అన్ని దాచేస్తారు. చిరునవ్వు ఒకటి మేడం బతికేస్తుంది. ఓకే అంటారు కదా, మనం లోపల ఉన్న బాధని కొంతమంది చూపిస్తారు, కొంతమంది నవ్వుతో కనపడకుండా చేస్తారని. మీరు నవ్వుతో నవ్వితే హార్ట్ఫుల్ గా నవ్వుతాను, లోపల ఒకటి అట్లా ఉండను. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే మనల్ని చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు, ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. కానీ మనం బాధల్లో ఉన్నామంటే అది చూసి ఇంకా బాధపడాలని తలుచుకునే వాళ్ళు ఉంటారు, కానీ అయ్యో అని చెప్పి ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. మన ముందు అయ్యో అన్న వెనక మంచిగానే అయింది, ఇట్లనే కావాలని చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు మేబీ మన ఫ్యామిలీ ఉండొచ్చు, కానీ అంతే మన ఫ్యామిలీ మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది, మన సొసైటీ నచ్చినట్టు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మాక్సిమం ఇప్పుడు అందరం సొసైటీ కోసమే బతుకుతున్నాం కాబట్టి ఏదున్నా నా ఫ్యామిలీ గడప లోపలే, ఏదున్నా గడప నేను ఏ వాతావరణంలోకి వెళ్ళిపోతే అక్కడ కనెక్ట్ అయిపోతాను మేడం, లోపల ఎంత ఉన్నా. ఎందుకంటే అదే తలుచుకొని ఇంకో చోట ఫీల్ అవ్వడం అది చేయను. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే అమ్మ ఉంటే ఇవన్నీ ఉండకపోతుండేనేమో కదా అని అనిపిస్తుంది. సరే ఇప్పుడు అమ్మని తలుచుకున్నాం అనుకో కోలుకోవడం కష్టం అని చెప్పేసి మళ్ళీ టక్కన జనాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటా. మీరు వెంటనే మైండ్ చేంజ్ చేసేసుకుంటారు. నిజంగా చాలా తక్కువ మందికి ఉంటుంది ఇలాంటి ఒక అదృష్టం. చాలా మంది దాంట్లోనే ఉండిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం బాధపడ్డప్పుడు మన చుట్టూ ఓదార్చే వాళ్ళు లేనప్పుడు మనమే మోటివేట్ చేసుకోవాలి మేడం, తప్పదు. ఎందుకంటే
ఎంత పెయిన్ ఉన్నా ఎంత బాధ ఉన్నా మన అమ్మ నాన్న మనం అందరం ఒక చోటు ఉంటే నలుగురు షేర్ చేసుకోవడానికి మన పక్కన ఉంటుంది. అవును. ఈవెన్ కొన్ని హస్బెండ్తో షేర్ చేసుకోలేనివి కూడా ఉంటాయి. ఏదున్నా ఈ రోజు వరకు ఇది కావాలని మా హస్బెండ్ అడిగింది లేదు, ఇది అని షేర్ ఎంత పెయిన్ ఉన్నా ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏది ఉన్నా నేనే హ్యాండిల్ చేసుకుంటాను తప్ప తనకి ప్రెషర్ పెట్టాను. ఎందుకంటే నేను పడుతున్న స్ట్రగుల్ చాలు, వీళ్ళు ముగ్గురన్నా హ్యాపీగా ఉండాలి. నిజంగా సూపర్ అండి మీరు. ఎంత ఆలోచిస్తున్నారు అసలు నిజంగా. ఆ కష్టం నుంచి వచ్చాం కదా మేడం. మా ఆయన ఏంటంటే కొంచెం సెన్సిటివ్ గా పెరిగాడు. ఓకే. ఆయన వంశానికి ఒక్కడే, నాన్న చిన్నప్పుడు చనిపోతే గౌరవంగా చూసుకున్నారు. నేను రఫ్ గానే, అంటే నా లైఫ్ అంతా రఫ్ గానే అయింది. నేను ఎంత సెన్సిటివ్ గా ఉన్నా పరిస్థితులు రఫ్ గా తీసుకొచ్చేసాయి కాబట్టి నాకు ఈ మొండితనం అలవాటు అయిపోయింది. తను ఏదన్నా తగిలితే కోలుకోవడానికి చాలా కష్టం. అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఒకటే, వీళ్ళది ఒకటే తోవ నాదొక తోవ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాను. ఒక అమ్మలాగా అర్థం చేసుకుంటున్నారు. నిజంగా పెద్దవాళ్ళు చెప్తారు కదా, అమ్మలాగా ఉండాలి, అన్ని రకాలుగా ఆలోచించాలి అని చెప్పి, నిజంగా అమ్మలాగా ఆలోచిస్తున్నారు మీరు. చూడ్డానికి పద్ధతిగా అమ్మవారిలాగా ఉండడమే కాదు, అమ్మలాగా కూడా ఆలోచిస్తున్నారు. తప్పదు కదా మేడం, మన నమ్ముకొని నలుగురు ఉన్నప్పుడు ఆ నలుగురు కోసం బతకాలి. నిజంగా అసలు ఎట్లా అండి, ఎంత అనుకున్నా అనుకోవడం వరకు ఓకే, కానీ ఉండటం వరకు వచ్చేసరికి కాదు. మీరు అనుకోవటము ఆచరణలో పెట్టడం కూడా జరుగుతోంది. సూపర్. నిజంగా మీరు ఇలా వెళ్ళినప్పుడు పోలీస్ బృందం తరపున అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటా అన్నారు కదా, మేము విన్నాం, కొన్ని పాటలు కూడా విన్నాము. అసలు ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు? ఎప్పుడు అంటే రెగ్యులర్ గా కొన్ని ఇన్ని పాటలు అని చెప్పి అవే రిపీట్ చేస్తుంటారా, కొత్తగా పాడుతుంటారా? ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు? ఫస్ట్ విలేజ్ సంబంధించి పల్లెలు గతంలో ఎట్లా ఉంటుండే, జనాలకి ఏంటంటే ఒకటేసారి సబ్జెక్ట్లకు వెళ్ళిపోయినాం అనుకో బోర్ కొట్టేసి వెళ్ళిపోతారు. అవును. అయితే అప్పటి నుంచి మొదలు పెడితే ఇంకా ముందు ఏదో ఉన్నట్టుంది నాతులతోటి కూర్చుంటారని, అంటే ఓన్ గా నా కాన్సెప్ట్ అది. అంటే వాళ్ళు ఇలా చేయాలని ఎవరు చెప్పరు నాకు. నేనేంటంటే కంటిన్యూగా రొటేషన్గా అవే సాంగ్స్ పాడుతూ వచ్చిన మధ్య మధ్యలో కొంచెం టాపిక్ చేంజ్ చేసుకుంటాను, కొన్ని సాంగ్స్ చేంజ్ చేసుకుంటాను, అక్కడ సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ ఉంటాను. అట్లా సాంగ్స్ విషయంలో నా సెలెక్షన్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే ఒక కళా బృందం లాగా చేస్తున్నప్పుడు ఒక పోలీస్ లా కాకుండా అలాగే చేయాలన్న కాన్సెప్ట్ మా అందరిది, ఎంతటింది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు విలేజ్లలో అప్పటి తిండి ఎట్లా ఉంటుండే, అప్పుడు ఎట్లా తిండి తినేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు, ఇప్పుడు తిండి ఎట్లా ఉంది, అప్పుడు పల్లెలు ఎట్లా ఉండేటివి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి, తర్వాత మనుషుల తీరు ఎట్లా ఉంది. కోవిడ్ వచ్చిన టైంలో కొంతమందికి బంధాల విలువ తెలిసింది. అవును, నిజంగా. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కోవిడ్ పోయినట్టే మనుషుల మధ్యలో ఉన్న ప్రేమలు కూడా పోయినాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ పట్టుకొని జనాలు వెళ్తూ ఉన్నారు. కానీ పల్లెలు కూడా ఈ మధ్య చాలా మటుకు ఫాస్ట్ గా తయారైపోయినాయి, మోడర్న్ గా తయారైపోయినాయి. ఆ పట్టు చీరలు గాని, ఆ మల్లెపూలు గాని, ఆ కుంకుమ గాని, పెద్ద మనుషుల చేతుల గాజులు గాని ఏవి లేవు, కనుమరుగైపోతున్నాయి. గతంలో ఎట్లా ఉంటుండే, ఒక ఆడబిడ్డ ఇంటికి పోతే ఎడ్ల బండి కట్టుకొని తల్లిదండ్రి మంచి తల్లిండ పూలు పెట్టుకొని నాన్న ధోతి కట్టుకొని పిండి వంటలు చేసుకొని బిడ్డని ఎడ్ల బండిలో తీసుకొని పోయి బిడ్డను చూసి వచ్చేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా ఒకసారి పట్టుకొని వెళ్ళి అంత ప్రేమలు ఉన్న మన పల్లెలు ఇవాళ ఎక్కడైనా కానీ, ఏపీ కానీ తెలంగాణ అంటే మొత్తం అందరు సిటీ కల్చర్ పడిపోతున్నారు. ఈ పాత పద్ధతులు మర్చిపోతున్నారు. అప్పట్లో తిన్న తిండి ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, దానికి సంబంధించి ఒక టాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి సొసైటీలో ఉన్నాం కాబట్టి మనుషులు ఎట్లా ఉన్నారు, మనుషుల తీరు ఎట్లా ఉంది అని చెప్పేసి దాని గురించి కొన్ని సాంగ్స్ పాడడం, పల్లె గురించి కొన్ని సాంగ్స్ పాడడం. తర్వాత మెయిన్ హెల్మెట్ మేడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుసు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని తెలుసు. ఒకవేళ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలి చనిపోతామని తెలుసు, అయినా కానీ మనకి ఫ్యామిలీ ఉందని తెలుసు, మన మీద డిపెండ్ అయి ఉన్నారని తెలిసి కూడా చాలా మంది నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తారు. ఒకటి దానికి తోడు తాగి డ్రైవింగ్ చేస్తారు, కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తారు. ఇవన్నీ బాగుండి నువ్వు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసి కరెక్ట్గా చేసినా, నువ్వు తాగకపోయినా, సెల్ ఫోన్ బంద్ చేసినా, మనం కరెక్ట్గా వెళ్తున్నా కానీ ఎదురుగా వచ్చేటప్పుడు కరెక్ట్గా ఉన్నాడు లేదా గ్యారంటీ లేదు. కొంతమంది ముగ్గురు నలుగురిని పిల్లల్ని బండి మీద ఎక్కించుకొని అదే ఇరుకులోనే ఇరుక్కొని వెళ్తూ ఉంటారు ఫ్యామిలీ తోటి. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా, వాటికి కొంచెం కొన్ని రూల్స్ ఇప్పుడు చట్టాలు కొద్దిగా చేంజ్ అయినాయి ఈ మధ్య కాలంలో. అదే పోలీసులు అందరూ కూడా అదే ట్రైనింగ్ లో ఉన్నారు. కొత్త చట్టాలు వచ్చాయి, హెల్మెట్ లేకపోతే 10,000 ఫైన్ ఇప్పటి నుంచి, ఇలా కొన్ని చట్టాలు చేంజ్ అయ్యాయి అనమాట. జనాలు ఏంటంటే
ఇట్లన్నా చేసి కొంచెం అంటే 10,000 కట్టే బదులు 500 హెల్మెట్ పెట్టుకోవడం బెటర్ అని ఆలోచిస్తారేమో. 60-70,000 లక్షలు 2 లక్షలు పెట్టి బండి కొంటున్నారు కానీ 500-1000 రూపాయల హెల్మెట్ తలకి పెట్టుకోవడానికి బరువు అయిపోయింది. ఉన్నా పెట్టుకోని వాళ్ళు చాలా మంది పెట్టుకోరు. ఉన్నారు. ఇప్పుడు ఒక ఫోన్ కొంటాము, ఆ ఫోన్ పోతే ఇంకో ఫోన్ తీసుకోవచ్చు, కానీ ఆ ఫోన్ కి పైన మనం స్క్రీన్ కార్డ్ వేస్తున్నాము, పౌచ్ పెడుతున్నాము, ఎందుకంటే అది పగలకూడదు అని సేఫ్టీ. కానీ 4 కోట్ల కంటే ఎక్కువ అయినటువంటి మన ప్రాణాన్ని, మన దేహాన్ని వట్టిగా గాలిపాలు చేసి పడేస్తున్నారు చాలా మంది. నిజం. ఎందుకంటే నువ్వు ఎలా వెళ్ళినా కూడా అటుపక్క నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు తాగి డ్రైవ్ చేసి తనని చంపేయడం వల్ల తన కుటుంబం అనాథ అయిపోతుంది. ఇలాంటి విషయాల గురించి బాగా మోటివేట్ చేయడానికి అవి కొన్ని సాంగ్స్. ఇవేంటంటే ఫన్నీగా మాట్లాడుతూనే కొంచెం సీరియస్ గా అంటే పాడడం అన్నమాట. దాని తర్వాత తర్వాత చివరి కాన్సెప్ట్ అమ్మ నాన్న. తర్వాత మన పల్లెల్లో ఒకవేళ గొడవలు అయితే తర్వాత మీరు కొట్టుకొని చేసి ఆ పార్టీ పాట అని ఈ గొడవలు లేకోకుండా అందరు కలిసి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు అందరికీ అందుబాటులో పోలీసు సంస్థ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటలు మీకోసం ఉంది కాబట్టి మీరు యూజ్ చేసుకోవాలని చెప్పేసి. తర్వాత 100 డేల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అమ్మాయిలకి షీటిమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే కాలేజెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి బస్సులలో ఫుల్ రద్దీ ఉంటది. షీటిమ్స్ అంటే చాలా మందికి తెలియదు. అంటే నాకు ప్రాబ్లం వస్తే నేనే ఫోన్ చేయాలి అన్న కాన్సెప్ట్ లోనే ఉన్నారు. నాకు ప్రాబ్లం వస్తే మీరు కూడా కాల్ చేయొచ్చు, మీరు కాల్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనడానికి లేదు. ఎందుకంటే మీరు ఎవరైతే ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఇట్లా ఇబ్బంది పడుతుంది ఒక అబ్బాయి వల్ల ఒక అమ్మాయి అని మీరు కనుక స్పందించి కనుక ముందుకు వచ్చి కాల్ చేస్తే మీ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నంబర్ కానీ మీ గురించి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వెళ్ళవన్నమాట, చాలా గోప్యంగా ఉంచుతారు. అంటే తన కష్టంలో ఉంటది, అవునవును, ఆ అమ్మాయి చేసే పొజిషన్ లో ఉండదు, తను కాపాడుకునే సిచ్యువేషన్ లో ఉండదు. అలాంటప్పుడు ఖచ్చితంగా 100 డేలని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు తను కాకపోయినా తన పక్కన మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈవెన్ మన పరిచయం లేని వాళ్ళు బస్ స్టాండ్ లో ఎవరైనా ఇబ్బంది పడ్డా, ఈవెన్ ఒక అబ్బాయి కంటితో చూసినా కూడా అమ్మాయికి కంఫర్ట్ గా లేకపోతే అది చట్టదిద్దే నేరం. అది మీకు కంఫర్ట్ లేదనుకోండి, అది ఆ చూపు మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, మనకు తెలిసిపోతుంది. మన ఎదుటోళ్ళ చూపు మన వీపు గుచ్చుతుంది, మనకు తెలిసిపోతుంది. అట్లాంటప్పుడు నీకు కంఫర్ట్గా లేకపోతే 1-2 సార్లు గమనించాలి. మనం ఉద్యోగం చేసే చోట కావచ్చు, మనం ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక్కొక్క ఇంట్లో 4-5 అన్నదమ్ములు కూడా ఉంటారు, కొందరు డిఫరెంట్ గా కూడా ఉంటుంది మెంటాలిటీ. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఇలా ఏది ఉన్నా కూడా అమ్మాయిలకి ఇబ్బంది పడేలాగా, ఈవెన్ ముసలి వాళ్ళకైనా సరే, మహిళలకి ఎవరికి ఏ ఇబ్బంది కలిగేటట్టు ఏ అబ్బాయి చేసినా కూడా ఈ 100 డేలు యూజ్ చేసుకోవచ్చు, షీటింగ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. దాంతో కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ తర్వాత వినకపోతే కేసు ఫైల్ అవుతుంది. ఇది అమ్మాయిలకి వర్తిస్తుంది, అబ్బాయిలకి వర్తిస్తుంది. అమ్మాయిలు కూడా కొందరు ఉంటారు అబ్బాయిలు సతా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి కూడా ఇది పని అంటారా? అబ్బాయిలకు కూడా ఎందుకంటే ఉన్నారు కదా మేడం, అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలు అనిపిస్తారు, కొంతమంది అమ్మాయిలు కూడా. మనం సిటీ ఏరియాలోకి వస్తే ఆల్మోస్ట్ అందరు ఫాస్ట్ అమ్మాయిలు, ఇప్పుడు అమ్మాయిలే ఫాస్ట్ ఉన్నారులేండి. అలాంటి వాళ్ళ కోసం కూడా అంటే అమ్మాయిలకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ అబ్బాయిలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా చెప్పుకునేందుకు మన దగ్గర టీమ్స్ తెలంగాణ స్టేట్, ఏపీ స్టేట్ మొత్తం ఉన్నదన్నమాట. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది నిజంగా మీరు చెప్పినట్టు. ప్రతి ఒక్కరు అంటే ఎవరికి ఇబ్బంది వస్తే వాళ్ళే కాల్ చేయాలి, ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు చాలా మంది. ఇంకొకటి ఎక్కడ బయటకు వచ్చేస్తుందో, ఎంత ఇబ్బంది పడ్డా మేము వెళ్ళి ఒక్కసారి పోలీస్ స్టేషన్ ఇదంతా అంటే నలుగురిలో పడిపోతుంది, అంతా బ్లేమ్ అయిపోతాము, పరువు పోతుంది, ఈ టైప్ లో కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం వెనకడిగేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం అంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అని పిల్లలకు కానీ. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కంపల్సరీ హాస్టల్లో ఉన్న పిల్లల కోసం పేరెంట్స్ వస్తారు, మంత్లీ 1-2 టైమ్స్ పేరెంట్స్ అయితే పిల్లల్ని చూడడానికి వస్తారు. మీ డాడీ ఒకవేళ వచ్చాడు అనుకో నెక్స్ట్ టైం, హెల్మెట్ లేకుండా నా దగ్గర రాక నాన్న అని మీరు గట్టిగా చెప్పాలి అమ్మాయిలు. ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ నాన్న మన ఆడపిల్లలు మాట్లాడుగా నా కూతురు చెప్పింది అన్నది, అదొక సెంటిమెంట్ మైండ్ లో ఉండిపోతుంది. సో ఎందుకంటే 1 గంట సేపు ఇంటికి లేట్ గా వస్తేనే మనం తట్టుకోలేము, అదే అసలే రావడం తెలిస్తే తన మీద ఆధారపడ్డ ఫ్యామిలీ గానీ, కుటుంబం గానీ, పిల్లలు కానీ, కన్న వాళ్ళు ఎంత మిస్ అవుతారు. అవును, అందుకోసం అని ప్రాణం చాలా విలువైంది మేడం. 2 సెకండ్లలో ప్రాణం పోతుంది కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే ఉన్న జీవితాన్ని కాపాడుకోవాలని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ వెళ్ళడం ముందుకు. నిజంగా తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే ప్రాణం.
చాలా అమూల్యంగా చూసుకోవాలి మనం దాన్ని. ఎంత గాజు కంటే కూడా పదిలమైనది నిజంగానే. ఒక్కసారి ఆ మాటల రూపంలో అయితే మేమంతా కూడా చాలా మోటివేట్ అయ్యాము. పాటల రూపంలో ఒక్కసారి వినాలి. పాటల రూపంలో అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇక కొంతమంది సెల్ ఫోన్ వల్ల ఎంతమంది యూత్ చెడిపోతున్నారు, సెల్ ఫోన్ ఎలా వాడుకోవాలి, ఒక పరిమితి మించే వాడుకోవాలి, పరిమితి దాటి వాడుకుంటే దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా మటుకు న్యూడ్ ఫొటోస్ కానీ ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. చాలా మంది ఆడపిల్లలు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అలాంటివి అంటే మనం ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనల్ని మనము ఇంకొకరితో కంపేర్ చేసుకొని చూడగలుగుతున్నాం. అంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు దాని ఒక లిమిట్, అంటే ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలన్నది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే బెటర్ అన్నది. పక్కన హస్బెండ్ ఉన్నా భార్య తెలుస్తలేదు, భార్య ఉన్నా భర్త తెలుస్తలేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్నది. ఎవరైనా మీరైనా నేనైనా అందరము మొత్తం అందరూ స్మార్ట్ ఫోన్ కే అలవాటు పడిపోయినాం. అది లేకపోతే లైఫ్ లేదు. పక్కన ఫ్యామిలీ మెంబర్ ఒక ఎటన్నా పోయినా ఓకే, అవసరం లేదు, చాలు. ఏ రాకుండా పర్లేదు, నెట్ ఉండాలి, ఛార్జింగ్ ఉండాలి, ఫోన్ మంచిగా పని చేయాలి, అవును, హ్యాపీగా సాఫీగా జాగిపోతుంది. ఈ మధ్య ఎవరున్నా మేడం జర్నీలు ఇంత ముందు పక్కన కూర్చుంటే మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. హెడ్ సెట్ పెట్టుకున్నామా, ఫోన్ చూస్తున్నామా, పవర్ బ్యాంకులు మళ్ళీ ఛార్జింగ్ అయిపోతారు. అదొక ప్రాబ్లం. ఒక కాలేజ్ కి అబ్బాయి మార్నింగ్ వెళ్తాడు, పొద్దున్న లేచి రెడీ అవుతాడు, కాలేజ్ కి బయలుదేరాలి. ఓకే. అమ్మ పొద్దున్న లేచి పాపం బాగా కష్టపడి పిల్లాడు పొద్దున్న కాలేజ్కి వెళ్తాడు, ఏమని తీసుకురా నాన్నకి రాత్రి చెప్పి పెడుతుంది పాపం. నాన్న తీసుకొస్తాడు, బాబు కాలేజ్కి వెళ్తాడు పొద్దున్నే అని చెప్పేసి. అమ్మ పొద్దున పని కట్టుకొని 4 గంటలకు లేస్తుంది, కొడుకు ఏదో వెలగ పెడతాడని చెప్పి. కొంతమంది అందరు అవునవును ఉంటారు. వంట చేస్తుంది, నా కొడుకు మధ్యాహ్నం ఏం తింటాడో ఏమని తల్లి మన సారాటంతో వంట చేసి పెడుతుంది. కానీ ఆ కొడుకు ఆ బాక్స్ మర్చిపోతాడేమో కానీ సెల్ ఫోన్ మర్చిపోడు. నిజంగా వాస్తవం. సెల్ ఫోన్ లేకుండా మనం లంచ్ బాక్స్ లేకుండా నడిచిపోతుంది. సెల్ ఫోన్ కంపల్సరీ ఉండాలి. సెల్ ఫోన్ ఉంటే మనం ఏదైనా తినొచ్చు, ఏదైనా బతకొచ్చు. కాబట్టి అది ఎలా ఉంటది అనేది చెప్తాను. కాలేజీకని చెప్పి బయలుల్లే కుర్రాడు, బస్ స్టాప్ లో ఫోజు చూడు, సెల్లు సేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలెంట పడతాడు. మార్నిసు సినిమాకు రమ్మంటూ వాడు సెల్లులో మెసేజులే పంపుతాడు. అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగాలో కలుపుతున్నాడు. వీన్ని నమ్మి చదివించేటి కన్నుల ఆశల్ని కృంగాలో తొక్కుతున్నాడు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను, మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. బైకు మీద వెళ్తాడు భలే జోరుగా ఒకడు, రోడ్డు మీద స్పీడు చూడు, దారి మధ్యలో నా సెల్ ఫోను కాలొస్తే మెల్లిరిగా సెల్లు పెడతాడు. సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు, పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు. వీడు ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే లారీకే ప్రాణాన్ని బలికొంటాడు. వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండమోపిగా మారుస్తాడు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది. బాతురూములోన వీడియో సెల్లుతో ఫోటోలనే తీస్తుంది. ఆడోళ్ళ మాన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పరిగొల్పుతోంది. అయ్యో దూరాల్ని తగ్గించి చిటికేల్లో కబురంపే సాధనమురా సెల్లు ఫోను. విపరీతాలకు దారి తీసేటి మనసును అదుపులో పెట్టుకుంటేను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను, మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. సూపర్ అండి, నిజంగా. థ్యాంక్ యూ మేడం. చక్కగా పాడుతున్నారు. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఎంత మంచి. ఈ పాట ఎవరు రాశారు అసలు? ఈ పాట రెల్ల సింగరు జానకిరామన్న అని ఖమ్మం అన్న పాడాడు సాంగ్. ఇది తన ఛానల్లో. ఇది నాకు
మంచిగా యూజ్ అవుతుంది. నిజంగా ఎంత ఇన్ఫర్మేషన్ అయితే మన మొబైల్ గురించి ఇవ్వచ్చో, మన లైఫ్ ఎంత రిస్క్ లో పడుతుంది, దానివల్ల ఎంత ఉపయోగం ఉందనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా పాటలో తెలిసిపోతుంది. హరిచంద్ర కాటి సీన్ అంటే శ్మశాన వాటిక. మనం ఏ రకంగా చనిపోయినా కూడా చివరికి వెళ్ళే ఘట్టం అదే కాబట్టి వాడే తీరు మాత్రం మారితే మన బ్రతుకు హరిచంద్ర కాటి సీను. అంటే హరిచంద్ర చివరికి శ్మశాన వాటికల్లో కాటి కాపరిగా పనిచేసాడు కదా, కాబట్టి అక్కడ దాకా వెళ్ళొద్దు అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ 4-వీలర్ ఉంటే సీట్ బెల్ట్ ధరించాలి, సెల్ ఫోన్ మాటలతో డ్రైవింగ్ చేయకూడదు, సిగ్నల్స్ ని ఫాలో అవ్వాలి, బండి మీద 3-4 వేసి వెళ్ళకూడదు. అవును. ఆ తర్వాత మన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, కొంతమంది కావాలని కట్టుకొట్టుకొని వెళ్తారు. ఇవన్నీ కొంచెం ఒక లిమిట్ లో అన్ని తగ్గించుకుంటూ వస్తే 60 ఏళ్ళు బతకాల్సి 80 ఏళ్ళు బతుకుతాం. నిజంగా మన చేతుల్లో ఉంది. కానీ మనమే స్వతహాగా జలసాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాం తెలియకుండానే. అంటే చాలా రకాల ఫుడ్ వల్ల కానీ పొల్యూషన్ కానీ తెలియకుండా మనకు అది మనం ఏం చేయలేము, అలా పాడవుతుంది. మన చేతుల్లో ఉన్నదన్నా మనము కాస్త పాటిస్తే గనక మన ఆరోగ్యాన్ని మీరు అన్నట్టుగా ఒక 10-15 ఏళ్ళు పెంచుకోవచ్చు. అప్పటి తిండి తిన్న వాళ్ళు మేడం మనకి 100 పైబడి బతికిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏ చిన్న పిల్లాన్ని రక్తం తీసి టెస్ట్ చేసినా షుగర్, బీపీ, థైరాయిడ్ అని కనీసం 30 వయసు కూడా రావాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రోగాలన్నీ వచ్చిన తర్వాత పాత తిండికి అలవాటు పడిపోయి జనాలు అంబలని మళ్ళీ అన్ని వచ్చాయి, పాతవన్నీ తీసుకొచ్చారు. అవునవును. అట్లా అంటే పాతకాలం పద్ధతులన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడు దంపుడు బియ్యం వండుకొని తినేవాళ్ళు, ఇప్పుడు అవే బియ్యం అప్పుడు 10 రూపాయలకి కిలో తీసుకుంటే ఇప్పుడు 200 కిలో పెట్టి కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అవును అవును. అది కూడా మనకి కరెక్ట్ గా మంచి క్వాలిటీతో ఆర్గానిక్ దొరుకుతుందని గ్యారెంటీ కూడా లేదు. ఇలాంటి తిండి తింటున్నప్పుడు మన బాడీ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు కూడా మనకు కొన్ని నియమాలు జాగ్రత్తలు పాటిస్తే ఇంకా లైఫ్ చూసేది చాలా ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రపంచాన్ని బాగా దాని తీరే చూసుకోవచ్చు. ఇంకా కొన్ని పాటలు మీరు అవేర్నెస్ కోసం పాడే పాటలు, పల్లె పాటలు ఎట్లా ఉంటాయంటే మేడం, పల్లె పాటలు ఒక 2-3 సాంగ్స్ కంటిన్యూగా పాడతాను అన్నమాట. అట్లాగే ఇవి జనాలకి అంటే మనుషుల తీరు ఎట్లా ఉంది ఒక 2 పాటలు ఇలా అంటే కంటిన్యూగా ఒక 1.5 hour కంటిన్యూగా పాడతాను. మీ గొంతు నొప్పి ఏమనిపించదా? అలవాటైపోయింది. ప్రాక్టీస్ ఏమైనా చేస్తారా ముందు? లేదు మేడం, ఇంకా ఇది అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం భయం ఉండే, డిపార్ట్మెంట్ లోకి వచ్చిన కొత్తలో అది ఎట్లా అని. ఇక తర్వాత అలవాటు పడిపోయింది. ఇప్పుడు అంత స్టెయిన్ గా ఏం ఫీల్ అవ్వను ఇప్పటి వరకు. ఏమైనా జాగ్రత్త తీసుకుంటుంటారా? ఏం లేదు మేడం, జాగ్రత్తలు ఏం లేదు. చాయ్ ఒక్కటి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు చాయ్ తీసుకురాకపోతే నేను వాడనని చెప్పేస్తా. ఎందుకని? చాయ్ అంటే ఇష్టమా? గొంతుకు కొంచెం మనకి వేడి అంటే మనం జర్నీ చేస్తాం కదా మేడం, లాంగ్ అంటే కంపల్సరీ వేరే 1 hour 2 hours జర్నీ కంపల్సరీ చేయాలి. మన జర్నీలో అది మీరు అన్నట్టు పొల్యూషన్ తోటి కంపల్సరీ మేము ఇంత జాగ్రత్తగా ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మనం షుగర్ కానీ బెల్లం కానీ, మెయిన్ బెల్లం మనం చాయ్ ఇప్పుడు తాగం కానీ బెల్లం అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మన లంగ్స్ క్లీన్ అయిపోతాయి. హాట్ వాటర్ కానీ అంటే వేడిగా ఏది తీసుకున్నా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నది రాకుండా వాయిస్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి తాగుతాను. కాఫీ కానీ చాయ్ కానీ మరి గత లేకపోతే డికాషన్ అని పెట్టి అందరూ బాబు. కొన్ని విలేజ్లలో పాలు కూడా దొరకని విలేజ్లు ఉంటాయి, మారుమూల గ్రామాలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి గట్కా రొట్టెలు తప్ప ఇంకేం తెలియదు. వాళ్ళ రైస్ కూడా వారానికి ఒకసారి తినే విలేజెస్ కూడా ఉంటాయి. తాతయ్యల కాలం నాటిదే నడుస్తుంది ఇంకా అక్కడ. వాళ్ళందుకే 60లో కూడా స్లిమ్ ఫిట్ ఉంటారు, మంచి గట్టిగా ఉంటారు, బోన్స్ తోటే ఉంటారు కానీ చాలా గట్టిగా ఉంటారు. ఎంత పని అయినా చేయగలుగుతారు. మనం మనతోటి కాదు మేడం. 30 క్రాస్ అయిందంటే మనం మమ్మీ వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్ మనం ఉండలేము నిజంగానే. ఓకే, కొన్ని పాటలు ఏవైనా మా కోసం చిన్న తప్పకుండా. ఈ పల్లెకి సంబంధించి పంటల గురించి అయితే, ఏ మందు లేకుండా పంటలు వండేది, ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది, పాలిసు వేసిన సన్నం బియ్యం బువ్వ, ఉప్పుతో వేసిన 9 రుసుల కూర, ఎంత తిన్నా గాని ఎట్లా తిన్నా గాని ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము, ఏనుగంతా ఆకారమున్నా ఏమి శతగాని తనువులాయే, 30 ఏళ్ళకి ముసలితనం వచ్చే, నిండా 100 ఏళ్ళు నిండక ముందే సచ్చే, వెనకాటి నా పల్లె కల ఎందువాయే, నేడు చూద్దామన్న కండ్లగా నరదాయే. తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి, తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి, వెనకటున్న సాంప్రదాయం ఏడలేదు పల్లెల్లోన, నాటి సాంప్రదాయం నేటికి మోడైపాయే,
కాడెద్దుల బండే కరువాయే నా పల్లెల్లో నా టకటకమని ట్రాక్టర్లొచ్చేనా నా పల్లెల్లోకి గలగల పారేటి వాగువంకలతోటి కిలకిల పలికేటి రామచిలుకలతోటి పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి ముత్యాల కొమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జనపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి జనపద కూనలమ్మరా ఎక్కడుంది ఇంత అందము నా పల్లెన తప్ప ఎడ ఉంది ఇంత చందము నా పల్లెన తప్ప ఎడ ఉంది ఇంత చందము మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు మంచికి మారు పేరు పచ్చనైన పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి వేల వేల వందనాలమ్మ తొలి కోడి గూయంగా తెల్ల తెల్లవారంగా పాలు కడవల్ల నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె సంక్రాంతి సంబూరాలు సూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మా అంబారాన్ని తాకే చూడమ్మా చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున బుడత మాయమ్మ తల్లి నీ కడుపున బుడత మాయమ్మ. ఎంత అద్భుతంగా చక్కగా పాడుతున్నారు సీతమ్మ నిజంగా మీరు. థ్యాంక్ యూ మేడం. అసలు మీకు గొంతు నొప్పి లేస్తుందన్న ఒక ఆలోచన తప్ప అలా పాడిపించుకుంటూ వింటూనే ఉండాలనిపిస్తోంది. థ్యాంక్ యూ. సూపర్ నిజంగా అసలు అద్భుతం. థ్యాంక్ యూ. అలా వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు వింటున్నారు కాబట్టి ఇంకా పాడుతున్నా. నాకు అసలు ఆపేయాలనిపించలే. ఓకే థ్యాంక్ యూ. మీ ఇప్పుడు అందరి కోసం పాడుతున్నారు, అవేర్నెస్ కోసం, ఫ్యామిలీ కోసం, మీకు నచ్చిన పాట మీకంటూ మీరు ఓన్గా హమ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు మనకు మనం అట్లా ఏదన్నా ఒక పాట పాడుకుంటారా మీకోసం ప్రత్యేకించి? ప్రత్యేకించి ఏం లేదు, ఇవే కొన్ని ఓల్డ్ సాంగ్స్, మూవీ సాంగ్స్. అంటే ఫీమేల్ వాయిస్ కంటే మేల్ వాయిస్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఫోక్ వాయిస్ కదా. అందుకని కొన్ని ఇవి అంత భ్రాంతి అయినా తర్వాత పగలే ఇవన్నీ చాలా కొన్ని పాత సాంగ్స్ వాడుతా. జగమే మాయ, ఆలయాన వెలసిన ఇలాంటివి వాడుకుంటూ ఇవి అంటే ఆ వర్షన్ ఓల్డ్ సాంగ్స్ ఇష్టం నాకు. అంటే అది కూడా మేల్ వాయిస్ తోటి నాకు ఇష్టం. ఒకటి ఏదన్నా పాడతారా అట్లా? ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవాడికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సూపర్ సీతమ్మ నిజంగా చక్కగా పాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కువగా జానపదాలే పాడుతుంటారు.
సినిమా పాటలు కూడా మీకు ఇష్టం అని చెప్పారు, కానీ ఎక్కడ పాడినట్టుగా వినలేదు మేము. ఎందుకని పాడరు ఎక్కువగా? ఇవే ఎందుకు పాడుతుంటారు ఫోక్ సాంగ్సే? ఇవి సాంగ్స్ కంటిన్యూగా అలవాటు అంటే ఈవెంట్స్ ఆర్కెస్ట్రా అవి ఏమైనా ఉంటే వెళ్తాను, పాడతాను. సినిమా సాంగ్స్ అప్పుడప్పుడు అనుకోక టైం కుదిరినప్పుడు వస్తూ ఉంటుంది సిటీకి ఆర్కెస్ట్రా ఈవెంట్స్. ఓకే. ఇక ఎక్కువ మటుకంటే ఫోక్ మీదనే డిపెండ్ అయి ఉన్నాను కాబట్టి ఇది బాగా అలవాటు అయిపోయింది. ఓకే. ఒక మూవీ సాంగ్ ఏదైనా పాడరా, రీసెంట్ అయినా సరే, మీకు నచ్చిందైనా సరే? నాకు అది భీమ్లా నాయక్ లో సాంగ్ ఇంత ముందు వేరే ఛానల్ కూడా పాడాను. నాకు అది ఈ సిందనన్నిట కూసుందా పంచయ్యనియవు ఇంటోడివే గాని ముద్దిస్తే మారా ముసయ్యవు పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మామ నా బలసాలి మామ నా మెల్లో నా నల్ల పూసల్లో మని పూసవే నా సుడిగాలి మామ ఈ సింత నన్నిట్ట పోనే పోనీయవు కూసుంత పంచయ్యనియవు ఇంటోడివే కానీ సంటోడివే నువ్వు ముద్దిస్తే మారముసయ్యవు వాళ్ళు కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవురయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. నిజంగా ఫోక్ సాంగ్ పాడుతున్నప్పుడు ఆ వాయిస్, ఆ విధానం, పాడే విధానం వేరు. టోటల్ గా మూవీ సాంగ్ వచ్చేసరికి వాయిస్ మొత్తం మార్చేశారు. ఇంకొక సాంగ్ మీరు పాడిన కొమ్మ ఉయ్యాల పాట ఉంది కదా, అంటే నేను విన్నా ఇంతకు ముందు వేరే ఇంటర్వ్యూలో, ఆ పాట కూడా ఒకసారి. ఓకే. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల కొమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా తెల్లారాల పొద్దుగాల అమ్మ నీ అడుగుల్లో అడుగేయాలా కొమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల కొమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా. థ్యాంక్ యూ సీతమ్మ. థ్యాంక్ యూ. మీరు పాడిన పాటల్లో ఏదైనా ఆల్బమ్ రిలీజ్ అయినవి అలాంటివి ఏమైనా ఉన్నాయా సీతమ్మ? అంటే 2 సాంగ్స్ రెలరెల్ పాడిన సాంగ్స్ 2 వేరే ఛానల్ వాళ్ళకి ఇచ్చాను మేడం. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి పేర్ల ఒకటి, పేర్ల మ్యూజిక్ రెండింటికి ఇచ్చాను. 2 సాంగ్స్ రికార్డ్ అయినాయి. ఇంకా ఆల్బమ్స్ అంటే అవి ఏం చేయలేదు. ఓకే. ఏం పాట అవి? అవి రెలరెల్ పాడిన సాంగ్స్, 2 సాంగ్స్ అయ్యాను. ఓకే. కొంచెం ఒక 2 లైన్లు పాడి వినిపిస్తారా? సైకిల్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం సన్న పంగి దుమ్ము రేగే నా బాల గంగారం మోటార్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం మొగ్గలంగి దుమ్ము రేగే నా బాల గంగారం మొగ్గలంగి దుమ్ము రేగే నా బాల గంగారం కొడికూర కొంగ కూర అనకాలం వడ్ల బువ్వ కొడికూర కొంగ కూర అనకాలం వడ్ల బువ్వ సందేడా వెట్టాలో ఈ నా బాల గంగారం సద్దేడా దింపాలో ఈ నా బాల గంగారం సైకిల్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం సన్న పంగి దుమ్ము రేగే నా బాల గంగారం. ఇది ఒక సాంగ్ అయింది. ఇంకొకటి వచ్చేసి ఎండగొట్టే బండ మీద వండు మంటడు ఎండగొట్టే బండ మీద వండు మంటడు కందిరి గల నడుముదా నీరా నా బాల రాజా కమిలిపైతే దొరకబోనురా నా బాల రాజా కమిలిపైతే దొరకబోనురా. ఈ 2 సాంగ్స్. ఓకే. నిజంగా అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం వరుసైన వాళ్ళు పల్లెటూళ్ళలో పొలం పనులకు వెళ్తూ ఇట్లా పాటలు పాడుకుంటూ ఉంటారు కదా, ఇలాంటివి భలే అనిపిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జవాన్లకు సంబంధించి కూడా ఒక పాట
పుల్వామా దాడిలో చాలా మంది చనిపోయారు అప్పుడు. అవునవును. ఎంతమంది తల్లుల కడుపు కోత, ఎంతమంది ఆడబిడ్డల పసుపు కుంకుమలు నీళ్ళు రాలిపోయినాయి. అంటే ప్రాణం తోటి తిరిగి వస్తామో రామో కూడా తెలియని సిచ్యువేషన్ లో ఉంటారు అక్కడ. భారత జాతి తల్లడిల్లుతున్నది, మీ మరణము చూసి గొల్లుమన్నది, మీ మరణము చూసి గొల్లుమన్నది. పుల్వామాలో ఒరిగిన జవానులారా, సరిహద్దు సాహసాల వీరుల్లారా, సరిహద్దు సాహసాల వీరుల్లారా, గొంతెత్తి పాడుతము వందే మాతరము, చరితగా నిలిచిన మీ త్యాగాలు మరువము. ఏ ఇంటి వెలుగు రవ్వలో మా బిడ్డల్లారా, మా కంటి పాపలైతిరో, ఏ ఇంటి వెలుగు రవ్వలో మా బిడ్డల్లారా, మా కంటి పాపలైతిరో. భారత జాతి తల్లడిల్లుతున్నది, మీ మరణము చూసి గొల్లుమన్నది, మీ మరణము చూసి గొల్లుమన్నది. మాతరం వందే మాతరం, నోట మాటన్నది రాని ఈ క్షణం, వందే మాతరం. మాతరం వందే మాతరం, నోట మాటన్నది రాని ఈ క్షణం, వందే మాతరం. కన్నీటితో తడిసిన కాశ్మీరము నేల, నెత్తురు ముద్దైన మిము చూసిన వేళ, బాడల్లో సైనికుడై మా రక్షణ చూసారు, జాతి భారానంతా మీ భుజాన మోసారు. ఏ తల్లి కడుపు పంటలో మా బిడ్డల్లారా, మా ఇంటి వెలుగులైతిరో, ఏ తల్లి కడుపు పంటలో మా బిడ్డల్లారా, మా కంటి పాపలైతిరో. మాతరం వందే మాతరం, నోట మాటన్నది రాని ఈ క్షణం, వందే మాతరం. మాతరం వందే మాతరం, నోట మాటన్నది రాని ఈ క్షణం, వందే మాతరం. నిజంగా వాళ్ళక్కడ వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళి మన రక్షణ కోసం అంత చేస్తున్నారు కాబట్టే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ప్రశాంతంగా ఉంటున్నాం. వాళ్ళకు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కృతజ్ఞతలు నిజంగా. సీతమ్మ, లాస్ట్లో మనం ఇంటర్వ్యూ ముగించే ముందు అమ్మకు సంబంధించి, మీరు అసలు అమ్మని చూడలేదు, ఫోటో రూపంలో కూడా ఎప్పుడు చూడలేదు, అయితే మనకు చెప్తుంటారు ఇంట్లో మీ అమ్మ ఇలా ఉండేది, అలా ఉండేది, నీలాగే ఇట్లా చేసేది, అట్లా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అట్లా అనిపించినప్పుడు, అవన్నీ విన్నప్పుడు అమ్మ కోసం ఒక పాట పాడుకోవాలి ఈ రకంగా అని అనిపించి పాడిన పాట ఏదైనా ఉందా? ఉంది మేడం. అంటే సాంగ్ అది ఆల్రెడీ ఉన్న సాంగే, కాకపోతే నా మనసుకు అనిపించిన ఒక 4 లైన్లు నేను దాన్ని ట్యూన్ చేసుకొని ఇంత ముందు కూడా పాడాను. ఓ వెలిగే వెన్నెలమ్మ, చల్లని జాబీలమ్మ, తెల్ల మల్లేలమ్మ, విరబోసిన జాజే కొమ్మ, మా అమ్మ యాడన్నా కనిపించిందా, నేననుకొని నిన్ను రమ్మని పిలిచిందా, నేననుకొని నిన్ను రమ్మని పిలిచిందా. ఓ వెలిగే వెన్నెలమ్మ, చల్లని జాబీలమ్మ, తెల్ల మల్లేలమ్మ, విరబోసిన జాజి కొమ్మ, మా అమ్మ యాడన్నా కనిపించిందా, నేననుకొని నిన్ను రమ్మని పిలిచిందా, నేననుకొని నిన్ను రమ్మని పిలిచిందా. ఏడిపించేశారు నన్ను. నిజంగా ఒక పాట వినేది నేను చిన్నప్పుడు, జోలాలి పాడాలి అని చెప్పి, నేను స్కూల్ చదువుకునేటప్పుడు నాకు ఆ పాట వింటుంటేనే అనిపించేది అమ్మ కోసం ఇంత బాధపడుతూ పాడుతున్నారని చెప్పి. నేను ఈ పాట ఫస్ట్ టైం వింటున్నా. ఓకే, ఎంత బాగుంది అసలు. జోలాలి పాట కూడా చాలా బాగుంది. ఆ పాట పాడితే కూడా పాడేరా తప్పకుండా. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి
ఆపాలిని గోల పాపాయి, ఆపాలిని గోల పాపాయి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు ఎలాంటి పాట అయినా నాన్ స్టాప్ ఇంతసేపు నుంచి పాడుతుంటే కూడా గొంతులో ఎక్కడ కొంచెం కూడా లేదు అలసట. థ్యాంక్ యూ సీతమ్మ, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా కోసం ఇన్ని పాటలు పాడి వినిపించి అసలు టైమే తెలియకుండా చేశారు. థ్యాంక్ యూ. సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.